దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన మనందరికీ ప్రభు అయిన యేసు నామములో నిండు వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిలుచుగాక. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పర్వదినముగా జరుపుకున్న విశిష్టమైనటువంటి క్రైస్తవ లోకములో ఉన్నటువంటి గొప్ప కార్యం ఏంటి తెలుసా అండి? మరణము గెలిచి లేచుట, మరణ ముళ్ళును విరుచుట. మరి ఈ దినమున మీకు అందరికీ హ్యాపీ ఈస్టర్గా మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈస్టర్ అంటే ఆయన సమాధి గెలిచి లేచిన దినాన్ని ఈస్టర్ దినమని, ఈస్టర్ పర్వదినమని మరి మనము సెలబ్రేషన్ అనగా శుభాకాంక్షలుగా మనము ఆనందించిన దినం. సకల మానవాళు దేవుని యొక్క రూపం, దేవుని పోలిక చొప్పున తయారు చేయబడిన మొదటి మానవుడి నుంచి క్రీస్తు అవతరించిన కాలం వరకు మానవుని పట్టి పీడిస్తున్నటువంటి ఏంటి తెలుసా అండి? భయంకరమైనది మరణ భయము. ఈ మరణ భయము, ఈ మరణ బంధకాల్లో మానవ జాతి యావత్తు మరి చీకటిలో పడేసి ఆ మరణ భయముతో అతలాకుతలం చేసిన మానవ జాతిని యేసు ప్రభువు దేవుడుగా ఉన్న వ్యక్తి యేసు ప్రభువుగా శరీరధారిగా అవతరించి మనందరి కోసము ఆయన శిలువలో ప్రాణం పెట్టి మూడో దినమున అగాధ్యముగా లేఖనాలు చెప్పినట్టుగా సమాధి గెలిచి లేచాడు. ఓ మరణమా, నీ ముల్లెక్కడా, నీ బలం ఎక్కడా, నీ శక్తి ఎక్కడా అని గొప్ప పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించబడినటువంటి యేసు ప్రభు మానవాళి యొక్క పాప శాపం తన యొక్క శిలువ ద్వారా అనుభవించి మరణించి ఆ సమాధి గెలిచి లేచాడు. దానికున్న శక్తి బలాన్ని బద్దలు కొట్టి లేచిన దినం అన్నమాట. కాబట్టి ఈరోజు హర్షించే దినం, సంతోషించే దినం, ఉత్సహించే దినం. కాబట్టి యేసు ప్రభు నమ్మిన వారు దేనికి చావుకు భయపడరండి. ఏ లోకములో ఏ రోగమైనా, ఏ బాధ అయినా, ఏ వేదనైనా తుదకు ఆ పర్యవసన మరణాన్ని తీసుకుపోయేది కదా. ఆ మరణం యొక్క ప్రభావం నుండి మనని కాపాడింది. కాబట్టి ఏ క్రైస్తవుడు కూడా యథార్థంగా యేసుప్రభుని నమ్మిన వారు ఆర్థిక ఇబ్బంది కానీ, సమస్యలు కానీ, ఇంకేమైనా రోగాలతో, ఇంకేమైనటువంటి అది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సుసాధ్యముగా మరణము తప్ప, మరణమే కదా భయం. మానవాళ్ళు ప్రతి ఏది అయినా చంపేస్తామనే ఒక భయం. అయ్యో నేను చచ్చిపోతున్నామో, ఈ ఆర్థిక ఇబ్బందులు, ఇది రోగంతో చచ్చిపోతున్నామో, ఈ సమస్యతో నేను ఘోరంగా మరణిస్తున్నామో అనే ఆ భయము నుండి, ఆ యొక్క భయంకరమైన వేదన నుండి దేవుడు కాపాడాడు ఈ దినమున. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆ మరణమును బద్దలు కొట్టాడు. కాబట్టి యేసు నమ్మిన వారు భయభ్రాంతులు లేని వారు అనమాట. అంటే మరణమనే భయం ఉండదు, రోగమనే భయం ఉండదు, వేదననే భయం ఉండదు, శ్రమ అంటే ఆ సమస్యలు అంటే భయం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఆ భయాన్ని బద్దలు కొట్టాడు ఈ దినం. కాబట్టి హ్యాపీగా మనము ప్రతి ఆదివారం మనము దేవుని సముఖంలో ఆయన మరణం గురించి మనం చెప్పుకుంటూ ఆయన జీవాన్ని మనం పొందుకుంటున్నాం. అయితే ఈ దినము ఒక ప్రత్యేకంగా ప్రపంచం యావత్తు జ్ఞాపకం చేసుకుంటున్న దినం. ఎందుకంటే ఒక దినాన యేసుప్రభు సమాధి గెలిచి లేచిన మరి సంవత్సరానికి ఒకసారి ఈరోజు ఈస్టర్గా మనము జ్ఞాపకం చేసుకోవడము గొప్ప అతిశయ కారణము, గొప్ప ఆనందదాయకము, గొప్ప దీవెనకరము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. ఓకే, వాక్యం ఈరోజు మనము తెలుసుకుందాము. మరింతగా ఈరోజు ఆయన గొప్పతనాన్ని వాక్యకాంతిలో మనం సరిచూసుకుందాం. మన జీవితంలో దేవుడు చేసిన గొప్ప అద్భుతమైన కార్యాన్ని మనము తలపోసుదాం. ఓకే, మార్కు సువార్త 16వ అధ్యాయము 6వ వచనం. అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన
నజరుడైన యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. సరిపోయింది. ఈ వాక్యం మన వినికిల్లో దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. చాలా ప్రార్థన చేద్దాము. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలప్ప. ఈ దినముకు ప్రభువా మేమందరము ప్రతి ఆదివారము కూడినట్టుగానే ఈరోజు కూడా కూడుకుంటున్నాము. కానీ అన్ని ఆదివారాల కంటే ఈ యొక్క ఆదివారం ఒక ప్రత్యేకమైనది, ఒక భిన్నమైనది. కారణము ప్రపంచం యావత్తు తండ్రి గొప్పగా నీ శిలువ బలియాగం ద్వారా నువ్వు మా పాప శాపం నిమిత్తం మరణించి, ఇదిగో ప్రభువా శనివారం రోజున విశ్రమించి సమాధి పెట్టబడి, ఇదిగో ఆదివారం పెందలకునే సమాధి గెలిచి లేచావయ్యా. మరణము గెలిచి లేచావు కనుకనే ఈరోజు ఈస్టరు ఇదిగో ప్రభు పర్వదినాన్ని జరుపుకునే అనుగ్రహం క్రైస్తవ లోకానికి కాదు ప్రపంచ లోకానికి నువ్వు ఇచ్చావయ్యా. గొప్పగా మరణం ఎవరికి ఎంతటి మహానుభావులైనా మరణానికి దాసోలో పోవాల్సిందే తండ్రి. మరణానికి లోబడవలసిన వారే అయ్యా, లొంగిపోవలసిన వారే, మరణముతో వాళ్ళ జీవితము అయ్యా అంతమొందించవలసిన వారే తండ్రి. కానీ ఎదుగో ఈ లోకంలో నజరుడైన యేసు మాత్రము ఆయన ఈ లోకానికి వచ్చింది మరణమును, ఆ మరణమునకు ఉన్నటువంటి బలమును, దానిలో ఉన్నటువంటి శక్తిని విరగొట్టడానికి, ఆ ముళ్ళను విరచడానికి వచ్చి ఉన్నావు ఆయన. మేము తన ప్రభువా పరిశుద్ధ లేఖనములో నీ సత్యములో మాకు తెలియజేస్తున్నందుకు వందనాలయ్యా. ప్రభు మానవ జాతిని యావత్తు తండ్రి మరణ బంధకాల్లో ఉన్న వారందరినీ ప్రభు విడిపించడానికి నువ్వు మరణం గెలిచి లేచావయ్యా. నేను నమ్ముకున్న వారందరూ మరణముతో వాళ్ళ జీవితం ఇదిగో ప్రభు ముగింపు కాకుండా, ఇదిగో మరణము నుండే ఇదిగో మరణమే దేవుడు జయించాడు, యేసు ప్రభు జయించాడు. ఆయన నమ్ముకుంటే మరణమే మన జీవితంలో ఎలాంటి ప్రభావితం కాదు. పైపెచ్చు అక్షయ మరణము నుండి కాపాడబడుతున్న ప్రతి బిడ్డను ఎదుగో ఆధ్యాత్మికమైనటువంటి రెండో మరణము కాపాడే గొప్ప దేవుడు ఆయన యేసు ప్రభు అయి ఉన్నాడు. కాబట్టి ఆయన నమ్ముకున్న బిడ్డలందరూ నిత్య జీవానికి వారసులు. కాబట్టి వారి జీవితంలో క్షయకు మరణం ఉండొచ్చు, కానీ అక్షయకు ప్రభు స్తోత్రము తండ్రి. అయ్యా ఆత్మ మరణం లేకుండా నిత్య జీవము సదాకాలం చిరంజీవులుగా ప్రభు స్తోత్రం తండ్రి. నిత్య జీవంలో ఎదుగు ప్రభు ఎవర్ లాస్టింగ్లో ఉండే అనుగ్రహం క్రీస్తు నామములు తప్ప ఇంకే నామములు లేదయ్యా. అందుకోసం అన్ని నామాల కంటే పైనామము కనుక ఈ నామాన్ని ఆశ్రయించే భాగ్యం మరొక తరుణము తండ్రి ఈ ఆదివారము మాకు అనుగ్రహించలేకే వందనాలు. నీ సేవకుని మరుగుపరుచుకొని అభిషేకం ద్వారా ఈరోజు ప్రత్యేకంగా ప్రభు మా బిడ్డలతో ప్రభు స్తోత్రం, నీ బిడ్డలతో మా ప్రియులతో ప్రభు సంఘ బిడ్డలతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ఈ లైవ్ ద్వారా చూస్తున్న వారితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. చెవియోగ్య విధంగా గ్రహించే విధంగా పరిశుద్ధాత్మ ప్రభావంతో శక్తితో అందరినీ ప్రభు సంధించమని ప్రార్థన చేస్తున్నాం. అవునయ్యా ప్రభు స్తోత్రం తండ్రి. మనిషి రోజు రోజుకు ప్రభు స్తోత్రం తన పతన అవస్థ గురవుతుందంటే ఈ లోక అధికారైనటువంటి సాతాను తని ఇదిగో ప్రభు ఇదిగో స్తోత్రం శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రభు ఆశలు రేపుతూ లోకాశలతో శరీర హెచ్చులతో ప్రభు మనిషిని పతనముగా చేయటానికి, మనిషిని ప్రభు మరణములో జొప్పించడానికి, బంధించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుండగా నీవు మాత్రం మరణం గెలిచి లేచినావు కనుక నీ మాట విన్నవారు నీ ఇదిగో ప్రభు నీ బలియాగమును ఆశ్రయించిన వారిని గొప్పగా విడిపిస్తావయ్యా. ఆ యొక్క మరణంకు ఉన్నటువంటి ఆ బలానికి, ఆ అధికారానికి, ఆ యొక్క శక్తి నుండి విడిపిస్తావయ్యా. ఆ అధికారం నుండి, శక్తి నుండి, దాని ప్రభావం నుండి విడిపించే గొప్ప రక్షకుడు అయి ఉన్నా ఆ రక్షకుని మాట వినిపించుకుని చెవులు గ్రహించే మనసు మాకు ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. మా జీవితంలో ప్రభువా నువ్వే అధికారిగా నీ పునరుత్థాన శక్తి ఉండాలి, నీ పునరుత్థాన అధికారమే ఉండాలి, కానీ జీవమే అధికారం ఉండాలి. కానీ మరణానికి ఉన్నటువంటి ప్రతి ఒక్క దాని యొక్క బలగము, దాని యొక్క బలము, దాని యొక్క అధికారం నుండి విడుదల పొందే విధంగా మాతో మాట్లాడమని, అందరితో మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిగా కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే, మార్కు సువార్త 16వ అధ్యాయము 6వ వచనం. అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరుడగు యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు.
వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి అనే వాక్యం మన మూలవాక్యం చదివాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటలు ఈ అధ్యాయం చదివి ఉంటారని నమ్ముచున్నాను. యేసు ప్రభు శుక్రవారం రోజున అనగా మొన్నటి దినాన ఆయన సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడి ఆయన మరణించి ఆయనను సమాధిలో చేర్చినప్పుడు విశ్రాంతి దినము అనంతరము వాళ్ళు కొంతమంది స్త్రీలు సుగంధ ద్రవ్యాలతో పరిమళాలతో మరి యేసు ప్రభు యొక్క సమాధి ఉంచబడిన సమాధి దగ్గరికి వచ్చారు. యేసయ్యనైతే ఎక్కడైతే సమాధి చేశారో ఆ సమాధి స్థలానికి వచ్చారు. కొంత స్త్రీలు ఆ యొక్క సమాధి చూసినప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది, ఎవరో మన కోసము ఆ సమాధి ఉన్న స్థలములో ఒక రాయి తీశారు, సమాధి తెరిచారు. మనం వస్తున్నామని మనల్ని చూసి ఎవరో పెద్దవాళ్ళు మగవారు ఆ సమాధి తీశారు. ఆ కాలంలో సమాధులు ధనవంతులుగా అధికారులుగా పలుకుబడి ఉన్నవారు, సమాజంగా గౌరవించబడుతున్న మరి ఘనత వహించిన వారు వారి కొరకు సమాధులు చేయించుకునేవారు. రాతిని తొలిచి ఆ రాతిలో వాళ్ళ పార్థిక దేహాన్ని, వారు చనిపోతే వారి దేహాన్ని, శరీరాన్ని అందులో సుగంధ ద్రవ్యాల చేత భద్రపరచుటకు లేకపోతే సమాధి చేయబడుటకు వాళ్ళు ఆ సమాధులు పెట్టి, ఆ రాతి తొలసిన సమాధులు ఆ గుహలో పెట్టి దానికి పెద్దటి తిరగటి రాయి అడ్డు పెట్టేవారు. అది సామాన్యులు అంటే ఆడవారికి అది ఆ రాయి తీయడము బహు కష్టం ఉండేది. అది ఒక 2-3 ఉంటే తప్ప, ఒక 4-5 ఉంటే తప్ప ఆ రాయి దొల్లే విధంగా ఉండదు. అయితే ఈ స్త్రీలు ఏమనుకుంటున్నారు, విశ్రాంతి దినమును ఆగిపోయారు కానీ విశ్రాంతి దినం అనంతరము, ఎందుకంటే విశ్రాంతి దినము యూదుల మతాచార ప్రకారంగా ఏ పని చేయడం సబ్బా దినం కాబట్టి అనంతరము వాళ్ళు వెళ్ళారు సమాధి దగ్గరికి. వెళ్ళి ఆ యొక్క పార్థిక దేహం అనగా యేసయ్య దేహానికి సుగంధ ద్రవ్యాలు, ఆ పరిమళ అత్తరును సుగంధాలను అద్దటానికి పోయటానికి వెళ్ళారు. వీళ్ళు చూసినప్పుడే మనల్ని చూసి ఎవరో తీశారు. ఆ ఉదయకాలము పెద్దల కడలో వెళ్తున్నారు వాళ్ళు, ఇంకా సూర్యోదయం కాలేదు. వాళ్ళు దారి నుంచెలే యెరూషలేము నుంచెలే కొందరు గలిలయ స్త్రీలు ఉన్నారు, యెరూషలేము స్త్రీలు ఉన్నారు, ఆయనకు పరిచయం చేయటానికి వెళ్తున్నారు, సుగంధ ద్రవ్యాలు పట్టడానికి. రాయి తీయబడ్డదని వాళ్ళు సంతోషించే లోపల ఆ రాయి దగ్గరికి వెళ్ళే వరకు అక్కడ తెల్లటి వస్త్రాల్లో విప్పినట్టు కనబడుతుంది, నారబట్టలు విప్పినట్టుగా కనబడుతుంది. ఆ యొక్క గుహలో, ఆ యొక్క సమాధి స్థలములో వాళ్ళు ఆ సమాధి తొంగి చూసి కొంచెము కంగారు పడ్డారు. అరే ఇక్కడనే పెట్టబడ్డారు కదా, మేము చూసాము ఆ రోజు సాయంత్రం, శుక్రవారం సాయంత్రము ఆయన శిలువ నుంచి దిగి ఆయన నారబట్ట చుట్టి ఆయనకు సుగంధ ద్రవ్యాలు అద్దించి ఇక్కడే పెట్టాం కదా, కనబడతలేడు అని కొంచెం లోపలికి పోయారు. అంటే సరైన ద్వారం దగ్గర నుండి తొంగి చూస్తే నారబట్టలు అక్కడ విప్పినట్టు కనబడుతుంది. ఇంకా లోతుగా అంటే ఇంకా లోనికి పోతే అప్పుడు ఒక మనిషి కనబడుతున్నాడు, ఒక వ్యక్తి. ఆ వ్యక్తి సాధారణంగా వారి మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి కాదు, దేవదూత కనబడుతున్నాడు. దగదగ మెరిసి ప్రకాశవంతమైన వస్త్రాలతో కనబడ్డప్పుడు ఒక్కింత వాళ్ళ కలవరం అయిపోయింది. ఏమైపోయింది? భయం చేత కలవరం అయిపోయింది అనమాట. అప్పుడు అంటున్నాడు ఆ దేవదూత, అంటున్నాడు అందుకతడు అని ప్రస్తావించబడ్డది కదా మూలవాక్యం చదివినప్పుడు. అందుకతడు, మీరు కలవరపడకూడదు, మీరు కలవరపడకూడదు. కలవరపడడం అంటే ఏంటిది? భయము చేత
ఒకంత వాళ్ళు అవాక్కైపోయారు, అలజడి అయిపోయింది. అంటే అరే మా నాథుని ఎవరు తీసుకుపోయారు, ఎలా దొంగిలించబడ్డారు, ఆయన ఎవరు దొంగిలించారు, ఎవరు తీసుకుపోయారు, ఈ కాన్సెప్ట్లో వాళ్ళు ఉన్నారన్నమాట. ఎవరు? కొంతమంది స్త్రీలు, దానిలో మగ్దలే మరియా, యోసే తల్లి అయిన మరియా, ఇక కొంతమంది స్త్రీలు అవాక్కైపోయారు, కలవరపడుతున్నారు, భయము కలిగి అంటే అట్లనే అయిపోయారు. అప్పుడు అంటున్నాడు ఆ దేవదూత, కలవరపడనివ్వకు, మీరు కలవరపడనొద్దు, మీ హృదయం వెరవనీయకుడి, కలవరపడనీయకుడి. ఎదుగో సిలువ వేయబడిన యేసు, సిలువ వేయబడిన యేసు, నాజరుడైన యేసు ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచబడిన స్థలంలో చూడుడి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేని బిడ్డలారా, ఆ దేవదూత కేవలం ఈ యొక్క స్త్రీలకి చెప్తున్నాడు, లోకానికి చెబుతున్నాడు, మనందరికీ చెబుతున్నాడు, మీ హృదయం కలవరపడనీయకుడి. ఆది నుండి ఆదాము మొదటి మానవుడి నుండి మరణమైన భయము పట్టి పీడిస్తూ అలజడి రేపుతున్నటువంటి ఈ భయభ్రాంతుల ఈ లోకములో మీ హృదయము కలవరపడనీయకుడి, వెరవనీయకుడి, ధైర్యము తెచ్చుకునుడి, భయపడకుడి, నిశ్చయత కలిగి ఉండుడి. ఆయన మరణము గెలిచి లేచిన, సిలువ వేయబడిన ఆయనను, మరణముతో ఆయనను బంధించామనుకుంటున్నారు మతాధికారులు. కానీ ఆయన మతాధికారుల ద్వారా ఆయన ఎందుకు చంపబడ్డ తెలుసా అండి? వీళ్ళేమనుకుంటారు, మేమే నేరం మోపి మొత్తం బనాయించి, మొత్తం కేసులు బనాయించి ఆయనను మొత్తం హతమార్చామని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ నా తండ్రి అనుమతిస్తే తప్ప, ఎందుకంటే నువ్వు వచ్చిందే చనిపోవటానికి. దేవుడు మిల్లులు వాడుకున్నాడు. సాధారణంగా నేను దైవ కుమారుడు అంటే ఎవరన్నా ఆయన సాహసిస్తారా ఆయనను చంపటానికి, ఆయన మీ నేరం మోపటానికి? ఆయన చూపుకే దహించి వేయబడతారు, ఆయన చూపుకే భయపడతారు. అలాంటి సాదాసీదా దేవుని మహిమను వదిలిపెట్టి రక్తుడిగా ఈ లోకానికి శరీరధారిగా, నీలాగా నాలుగు సాధారణమైన వ్యక్తిగా ఒక పేద ఇంటిలో జన్మించాడు. ఒక పేద విధవరాలు, పేద మరియమ్మ ఇంట్లో జన్మించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక పేద మరియమ్మ ఇంట్లో యోసేపు మరియమ్మ దంపతులకు జన్మించాడు. అయితే ఇక్కడ ఒక విషయం, ఆయన పురుషుడు ప్రేమ లేకుండానే వారు ప్రదానం చేయబడినప్పుడే పరిశుద్ధాత్మ శక్తితో యేసయ్య పరిశుద్ధంగా జన్మించాడు. ఈనాడు చాలామంది ఆయన మరణం, ఆయన యొక్క పుట్టుక చాలా వివాదం చేస్తున్నారు. మరియమ్మ పెళ్ళి కాకుండానే, లేకపోతే మరియమ్మ పురుషుడు ప్రేమ లేకుండా ఎలాగ జన్మిస్తాడంటే పరిశుద్ధాత్మ ద్వారా జన్మిస్తాడు. మీ వేదము, మీ ఉపనిషత్తులు, మీ గ్రంథాలు కూడా చెప్తున్నాయి, కొందరు కుండల్లో జన్మించారు, కొందరు మట్టి ముద్దల్లో జన్మించారు, కొందరు చెవుల నుంచి జన్మించారు, కొందరు నీటి బుగ్గతో జన్మించారు. ఏ గ్రంథాన్ని మనం విమర్శించటానికి లేదు. అది నమ్మినప్పుడు ఇది ఎందుకు నమ్మలేరు? మీ గ్రంథాల్లో మీకు విశ్వాసం ఉన్నప్పుడు, ఎదుగో బైబుల్లో దేవుని యొక్క జన్మ కూడా అది విశ్వసనీయమైన నిరూపణగా ఉన్నటువంటి విషయం. హల్లెలూయా. ఆ కాలంలో సైన్స్ అంత డెవలప్మెంట్ లేదు కాబట్టి అపోహగా ఉండడం సర్వసాధారణం. ఇప్పుడు కూడా ఇంత సైన్స్ డెవలప్ అయినా కూడా నమ్మకపోవడం అనేది చాలా భయంకరం. నమ్మలేని విషయాలను నమ్ముతున్నాము, నమ్మదలిసిన నమ్ముకోదగిన విషయాలు మాత్రము నమ్మలేకపోతున్నాం. అది విడ్డూరం కాదు. అంటే ఏదైనా నమ్ముతాం, కానీ యేసయ్య జన్మించడము మేము నమ్మం, యేసయ్య రక్షకుడిగా నమ్మం, యేసయ్య మరణించి తిరిగి లేచిందనేది నమ్మమంటే ఎంత భయంకరంగా సాతాను వలలో, వాని యొక్క కబ్జాలో, వాని యొక్క మరి స్వాధీనంలో ఉండి ఎంతగా భయంకరంగా అంధకారమయంగా ఉన్నారు. వారి మనోనేత్రాలు వెలిగింపవలేదు, వారి యొక్క మనోనేత్రాలు గుడితనము కలిగి ఉంది కాబట్టి వాళ్ళు అవిశ్వాసంగా
ఏదేదో మాట్లాడుతున్నది, మరి మనము పట్టించుకోదు. దుష్ట మాటలు అవి, సాతాను మాటలు. మతానికి మత్తే తప్ప ఇంకోటి ప్రత్యక్షత ఉండదు. ఏ మతమైనా కానీ, యూదా మతం కావచ్చు, క్రైస్తవ మతం కావచ్చు, హిందూ మతం కావచ్చు, అలాగనే ఇస్లాం మతం కావచ్చు, బౌద్ధ జైన మతం. మతము మరి మత్తుగా జీవింపజేస్తుంది. మతము మానవత్వం లేకుండా చేస్తుంది. మతము మతిల్లే అంటే మతము అంటే పిచ్చివాళ్ళుగా చేస్తుంది, మతోన్మాదులుగా చేస్తుంది. వాళ్ళు ఏం మాట్లాడతలేదు, కానీ తోటి వారికి సహాయము చేయటానికి అది చూపించుకునే సేవ, ఏదో ఉద్ధరిస్తున్నామని వేషధారణమైన విధానం. యథార్థంగా ప్రతి మతములో ఉన్నవారు ఉన్నారు, దానిలో క్రైస్తవులు కూడా గొప్పగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు బ్రతుకు, ఇంకొకరు బ్రతికించు. అందుకోసం సువార్త మతం ఉంటే నిన్ను మతం లేకుండా చేస్తుంది, మతం లేకుండా మితి లేకుండా జీవింపజేస్తుంది. కాబట్టి మార్గం ఇదిగో, జీవ మార్గము, యేసయ్య మార్గం, నిజమైన మార్గం. ఆయన మాత్రమే మతము కాడ నుండి విడిపిస్తాడు. ఇదిగో ఆయన మాత్రమే ఈ లోకములో పట్టి పిడుస్తున్నటువంటి ఆ పాప శాపానికి ఉన్న బలము మరణము. ఆ మరణాన్ని గెలిచి లేచిన మొట్టమొదటి వ్యక్తి క్రీస్తే. ఆయనను నమ్ముకుంటే మరణ భయం నుండి కాపాడబడతాం. ఆయన నమ్ముకుంటే నిత్యత్వము, నిత్య జీవం పొందుకునే అనుగ్రహము. నీ శరీరానికి మరణం ఉంటుంది, కానీ నీ శరీరంలో మట్టి దిబ్బలో ఉన్నటువంటి మట్టి సందుగులో లేకపోతే మట్టి పెట్టెలో ఉన్నటువంటి ప్రాణాత్మ మాత్రం నరకములో పోకుండా నిత్య జీవానికి వారసులుగా, పరలోక వారసుడుగా ఉండగలుగుతాం. క్రీస్తు నామమే. అందుకోసం ఆయన సిలువ వేయబడిన క్రీస్తు, నజరేయుడైన క్రీస్తే లేచి ఉన్నాడు. చాలామంది క్రీస్తులు ఉన్నారండి, చాలామంది క్రీస్తు పేరు గలవారు ఉన్నారు. అందుకోసం సిలువ వేయబడిన నజరేయుడగు యేసు, సిలువ వేయబడిన అంటే సిలువ వేయబడిన వారు చాలామంది క్రీస్తు అనేవారు ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఉదాహరణకు బైబిల్లో మనకు కనబడుతుంది. మొట్టమొదటిగా మిషనరీగా వెళ్తున్న అంతియోక్య నుంచి మిషనరీగా వెళ్తున్నటువంటి మరి ఎవరు, పౌలుగా మారిన తర్వాత బర్నబా, అలాగనే సౌలు అంటే పౌలు, వాళ్ళతో పాటు మారు పేరు గల మార్క్ అంటే యోహాను, మారు పేరు గల మార్కు మారు పేరు గల యోహాను, ముగ్గురు కలిసి పోతున్నారనమాట ఒక దీవికి. వాళ్ళ అంతియోక్య దగ్గర ఉన్నటువంటి ఒక సముద్ర తీరం ఉన్నటువంటి ఒక ఓడరేవు దగ్గర వెళ్ళి వాళ్ళు కుప్రాకు వెళ్ళారు. ఆ కుప్రా ఇంగ్లీష్లో ఏమంటారంటే సైప్రస్. ఏం పేరు చెప్పండి? ఇప్పటికి ఉంది ఆ దీవి. యేసు ప్రభు యొక్క జీవిత ఘట్టాలు కానీ, ఆయన సంచరించిన విధానం కానీ, ఆయన పుట్టిన విధానం కానీ, ఆయన శిష్యులు నివసించిన విధానం కానీ, వాళ్ళు సంచరించిన విధానం కానీ అన్ని చరిత్ర రుజువులై ఉన్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి, అపోస్తల కార్యము 13వ అధ్యాయము, అపోస్తల కార్యము 13వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి మీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలియోకు వచ్చి, అంటే అంతియోక్య నుంచి సెలియోకు వాహనం ద్వారా వచ్చారు. లేక వాళ్ళు వాహనం దాకా వచ్చారు, అంటే వాళ్ళు ప్రయాణమై వచ్చారు. ఎక్కడికి? సిలియోకు. సిలియోకు ఏంటిది? సెలూకయ అంటే ఓడరేవు అన్నమాట. అది సముద్ర తీరమున ఉంటుందన్నమాట సెలూకయ. ఈ సెలూకయ నుంచి ఇప్పుడు ఎక్కడికి పోతున్నా తెలుసా? వీళ్ళు మిషనరీ వాళ్ళు
కుప్రాకు వెళ్తున్నారు. తెలుగులో కుప్రా అని, ఇంగ్లీష్లో సైప్రస్. ఈ సైప్రస్ ఇప్పటికి ఉంది. దీవి చక్కగా మధ్యతర సముద్రములో మీరు గ్రీకు దేశానికి ఇటు ఆగ్నేయ మూలకున్న ఆ ప్రాంతము అంటే దమస్కు లేక సిరియా ప్రాంతము, ఇటు కొంచెం కిందికి దక్షిణ దిక్కు చూస్తే ఇజ్రాయెల్. అంటే ఇజ్రాయెల్ తీరమున మధ్యతర సముద్రం ఉందా, ఆ మధ్యతర సముద్రానికి ఆ దీవి ఉంటుందన్నమాట. ఆ దీవిని పేరేం పేరు? సైప్రస్. ఇప్పటికి మీరు ప్రపంచ పోటంలో చూడండి, ఆ దీవికి వెళ్ళారన్నమాట. ఆ కుప్రాకు వెళ్ళారు. వెళ్ళి ఈ కొన నుంచి ఆ కొన వరకు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళడమే సువార్త కదా, మిషనరీగా. చదవండి 5వ వచనము. వారు సలోమి, ఇది ఇంకా ఇంకా ఇది చదవలేదు. సెలూకయకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళిరి. వారు సెలియోలో ఏం పేరు? సలమీలో. అంటే ప్రారంభము ఆ దీపం దగ్గరికి వెళ్ళి అది అక్కడ కొన నుంచి చివరి వరకు పావు అనే చోటి వరకు వస్తున్నారు. అంటే ఆ సముద్రములో ఉన్నటువంటి ఆ దీపము మొదలు నుంచి వెళ్ళి చివరి కింది వరకు, అంటే ఉత్తర దిక్కు నుంచి వెళ్ళి దక్షిణ దిక్కు వస్తున్నారనమాట. ఆ దీవి నుంచి వెళ్ళి కింది దీవి వరకు మొదటి నుండి. ఆ దీవి మొదటి భాగం ఏంటి తెలుసా? సలోమి. సలోమిలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యం ప్రచురించుచుండిరి. యోహాను ఆయన వారికి ఉపచారం చేయవారై ఉండెను. వారు ఆ దీపం అన్నంతటా సంచరించి పాపు అనే ఊరికి వచ్చినప్పుడు సరిపోయింది. ఆ పాపు, ఆ సలోమి అనే స్థలము నుంచి వెళ్ళి పాపు అనే ఆ ఊరికి వరకు వచ్చారనమాట. అంటే మొదటి నుండి ఉత్తర దిక్కు నుంచి వెళ్ళి దక్షిణ దిక్కు వరకు వచ్చారు. వచ్చి సువార్త చెప్పుతున్న సమయంలో అక్కడ ఒక అధికారి ఉన్నాడు. ఏ అధికారి? సెర్గీ పౌలు అనే అధికారి ఉన్నాడు. ఆ అధికారికి ఒక ప్రవక్త ఉన్నాడు. యూదుల మతస్థుడు ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త పేరు బర్ యేసు. ఇది బర్ యేసు. వాస్తవమైన ఆయన మంచి సత్య ప్రవక్త లాగానే ఈ పెద్ద ఆయనకు, ఈ అధికారికి ఆయనకు బోధ చేస్తున్నాడు, ప్రవచనం చేస్తున్నాడు. ఈ అసలు మిషనరీ వాళ్ళు వచ్చిన తర్వాత అతడు అబద్ధ ప్రవక్త అని నిరూపణ చేయబడ్డాడు. కాబట్టి బర్ యేసు అనే పేరు గల వ్యక్తులు ఉన్నారు. యేసు అనే పేరు చాలా పౌలు ఆల్రెడీ ఉన్నాడు. ఇక్కడ సర్గ్ పౌల్ ఏం పేరు? సెర్గీ పౌలు. ఈ సెర్గీ పౌలు ఈ దీపములో ఒక అధికారిగా, పావు అనే ప్రాంతానికి అధికారిగా ఉన్న వ్యక్తికి ఓ ప్రవక్త ఉన్నాడు. అతన్ని ఆధ్యాత్మిక వైపు నడిపించడానికి ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త పేరు ఎవరు? బర్ యేసు అన్నమాట. ఈ యేసు గాడు శ్రేష్టలు చేస్తున్నాడు. ఈ బర్ యేసు, బర్ అంటే గాడు శ్రేష్టలు అన్నమాట. చేస్తూ ఇతడే అబ్బరా అనిపిస్తున్నాడు అనమాట. కానీ అసలు వ్యక్తులు, ఈ మిషనరీ వాళ్ళు క్రీస్తుని నమ్మిన, సిలువ వేయబడిన నజరుడైన యేసును నామాన్ని ప్రకటించినప్పుడు అతడు అబద్ధ ప్రవక్తగా తేలిపోయాడు. ఆయన తప్పుడు బోధ, దుర్బోధ అని తేలిపోయింది. ఆ అధికారిని మోసం చేస్తున్నాడని తేలిపోయింది. కాబట్టి ఇలాంటి మోసగాళ్ళు యొక్క అబద్ధ ప్రవక్తలుగా చాలామంది ఉన్నారు. యేసు పేరిట, పౌలు పేరిట, యూదుల్లో
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సీమోను పేరు గలవారు చాలామంది ఉన్నారు. అందుకొరకే పరిశుద్ధ గ్రంథములో సిలువ వేయబడిన నజరేయుడగు యేసు ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. ఏ రైజ్ ఫ్రమ్ ద డెత్. ఎందుకు మీరు మృతులలో వెతుకుతున్నారు, ఈ సమాధులు వెతుకుతున్నారు? ఆయన లేచి ఉన్నాడు. ప్రియ దేని బిడ్డలారా, ప్రభు సన్నిధికి వచ్చింది మనము జీవము కలిగిన దేవుణ్ణి మనం వెతుకుటకు వచ్చాము, కానీ ఆయన మృతుల్లో ఉండే దేవుడు కాదు. మృతుడై ఉన్నాడు కానీ మృతుని గెలిచి లేచిన వ్యక్తి ఆ యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఆ జీవం గల దేవుణ్ణి మనం వెతకటం, మన ఉదయంతో విశ్వసించి మన హృదయపూర్వకంగా ఆయన వెతకటానికి వచ్చి ఉన్నాం. ఆయన ఎంతమంది అయితే విశ్వాసంగా వెతకటానికి వస్తున్నారో వారందరికీ ఫలము దయచేయనని మీరు నమ్మవలను కదా. ఎస్, నమ్మాలి. నమ్మకముతో విశ్వాసంతో దైవ సన్నిధికి వచ్చినప్పుడు ఆయన హృదయంతో వెతకాలి, మనసుతో వెతకాలి, హృదయంతో వెతకాలి, మన ప్రాణముతో వెతకాలి, మన అంతరంగముతో వెతకాలి. తనువు ఉన్న కాడ మనసు పెట్టాలి, మనసు ఉన్న కాడ తనువు పెట్టి ఆయన వెతికే విధంగా వాక్యం వింటే మీరు ఏదైతే వెతుకుతున్నారో, దేనికోసమైతే మీకు సహాయం కావాలా, ఎలాంటి జ్ఞానము కావాలి, మీకు ఎలాంటి సమస్యకు విడుదల కావాలి, మీకు ఎలాంటి అవసరతకు తీర్చబడటానికి ఉంది, అది దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి సమస్యకు జవాబు యేసుక్రీస్తు. మీకు సమాధానం చేయటకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. మీ సమస్యలు తీర్చటానికే ఈ లోకానికి వచ్చాడు. అందుకోసమే ఆ లోకానికి ఎందుకు వచ్చాడు? మీ సమస్యలు ఫస్ట్ అంటే ఆయన అనుభవించి మీ సమస్యలకు ఉన్నటువంటి మూలమైన ఆ పాపశాపం తన మీద వేసుకుని భరించి ఆ పాపశాపానికి ఉన్న బలము శక్తిని అయినా ఆ మరణము గెలిచి లేచిన కాబట్టి ఏ సమస్య అయినా, మరణకరమైన సమస్య అయినా ఆయన విడిపించే సమర్థుడు అన్నమాట. హల్లెలూయా. గొప్ప అధికారి, మరణం మీద గెలిచి లేచినటువంటి యేసు ప్రభు, నజరేయుడైన యేసు మనకు సహాయం చేసేవాడు. అందుకొరకే ఈ సిలువను గూర్చిన వార్త మనం అందరికీ ప్రకటించాలి. పౌలు భక్తుడు ఎదుగో ఇలాంటి తోటి సేవకులతో పోయి, ఇదే బర్నబాతో పోయి సువార్త పరిచయం చేసిన కదా. ఆయన కొరింథీ సంఘానికి కూడా పోయాడు, కొరింథీ పట్టణానికి కూడా పోయాడు. గ్రీకు దేశంలో కొరింథీ ఒక వాణిజ్య నగరం, పట్టణం. అడిగి పోయి ఏం చెప్తుంది సార్, అక్కడ అప్పటికే యూదులు విస్తరించబడ్డారు నలుమూలల నుంచి. ఆ ప్రాంతం దగ్గర ప్రాంతమే కదా, గ్రీకు దేశము ఇజ్రాయెల్కు దగ్గరే కదా, సముద్ర తీరం నుంచి వెళ్తే, మధ్యతర సముద్రం నుంచి వెళ్తే. కాబట్టి అక్కడ కూడా యూదులు ఉన్నారు. యూదులు ఏమనుకుంటే తెలుసా, వీళ్ళు వచ్చారు దేవుని భక్తులుగా, మోషే ధర్మశాస్త్రం గురించి చెప్పే విధంగా అని చెప్పి అద్భుతాలు చూస్తున్నారు అనమాట యూదులు. అద్భుతాలు చేయమని ఫస్ట్ మాటలు తక్కువ, మాకు సమస్యలు ఉన్నాయి, మాకు ఇబ్బందులు ఉన్నాయి, అద్భుతాలు. ఆయన గమనించాడు ఆ మిషనరీ వాళ్ళు, అద్భుతాలు వీళ్ళు చూస్తున్నారు. అలా గ్రీకులు కూడా ఉన్నారు, అసలు గ్రీకు దేశమే కదా. గ్రీకులు ఏమంటుంది సార్, జ్ఞానము గొప్పగా, ఇంకేం జ్ఞానం, మాకు తెలియని జ్ఞానం ఇంకేం నేర్పించడానికి నచ్చాడు. అప్పుడు అంటాడు పౌలు భక్తులు లేచి, మీరు జ్ఞానము ఆకాంక్షిస్తున్నారు, యూదులేమో అద్భుతాలు ఆశిస్తున్నారు, కానీ మేము మాత్రం సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుటకు వచ్చాం. హల్లెలూయా. అద్భుతాలు జరిగిన జ్ఞానము మీరు గొప్పగా అభ్యసించిన, జ్ఞానం పొందుకున్న మరణము నుండి మీరు కాపాడబడలేరు. ఎన్ని అద్భుతాలు ఈ లోకంలో బ్రతికినన్ని రోజులు ఒక అద్భుతం నుంచి ఒక అద్భుతం పొందుతూనే ఉంటాం. ఆ అద్భుతాలు నీ జీవితంలో నీ సమస్య మూలము తొలగించడం, నీ సమస్య నీ మూలమైన నీ జీవితానికి ఇబ్బందికరమైన మూలము ఉన్నదే, ఆ మూలము అంటే తొలగించడానికి, ఆ మూలాన్ని విడిపించడానికి సిలువ వేయబడిన. ఎందుకు సిలువ వేయబడ్డాడు? మన పాప శాపం. ఇది దేవుని మాటను వదిలిపెట్టి అవిధేయతగా జీవిస్తున్న ప్రతి బిడ్డకు ఆ గొప్ప శాపముగా, మరణముగా ప్రాప్తించబడ్డది. ఏ భేదం లేదు.
దేవుడిచ్చే మాట వినలేక అవిధేయత కలిగి ఉన్నారు కనుక దేవుని మాట అవిధేయత వల్లనే పాపం యొక్క జీతము శాపం. ఆ శాపం యొక్క ఫలితమే మరణం. పాపం యొక్క జీతము మరణం. ఈ మరణము చేత నువ్వు ఎన్ని అద్భుతాలు చూస్తే లాభం ఉంది? ఈ మరణము కబ్జా నుంచి విడిపించే నాదుడు కావాలి కదా. నీకు రోగ స్వస్థత కావచ్చు, నీకు ఆర్థిక ఇబ్బంది నుంచి విడుదల పొందుకునే విధంగా కావచ్చు, గుడ్డివాడు అన్ని సకల అద్భుతాలు చేయుటకు దేవుడికి అసాధ్యమంటూ ఏది లేదు. సమస్తము సాధ్యమే. పుట్టి గుడ్డివాడిని బాగు చేశాడు, కుంటివాడిని బాగు చేశాడు, రోగం చేత పీడింపబడుతున్న వారిని బాగు చేశాడు, దయ్యము చేత బంధింపబడిన వారిని విడుదల చేశాడు. బట్ ఆ విడుదల చేసినంత మాత్రాన మళ్ళీ ఒక సమస్య రాదా? ఎందుకంటే నీ మూలము పాపమే కదా. నీ అవిధేయత, నీ రక్తంలో ఉంది ఆ పాప గుణం, అవిధేయత గుణం. నీకు అన్నీ అర్థమవుతాయి, అన్నీ నీకు గ్రహించగలుగుతావు. కానీ దేవుని వాక్యము ఆ ప్రత్యక్షత గ్రహించలేవు. ఎందుకంటే నీ పాపమనే గుణం ఉంది, నీ రక్తంలో పాపమైన మహిళ ఉంది. కాబట్టి దేవుని మా సత్యము మాట్లాడగలుగుతావు కానీ గ్రహించలేవు, నీతిని గ్రహించలేవు, ఆ పరిశుద్ధతలో నడిపించబడలేవు. నీ భక్తి సాధన ద్వారా మతము నువ్వెంత మితి లేకుండా నువ్వు చేసినా మతి లేనటువంటి విధంగా నేను చేయడం ఖాయం. ఎందుకంటే మతాచారం ద్వారా నీలో ఉన్నటువంటి పాపగుణం నుండి విడిపించబడలేవు. ఎన్ని కర్మకాండాలు, ఎన్ని పుణ్య కార్యాలు చేసినా, ఎన్ని ధర్మం చేసినా నీ ధర్మం నీ పుణ్యం నీ పాప స్వభావం నుంచి విడిపించాను. ఈ అద్భుతాలు వల్ల మీ సమస్య విడుదల పొందుకోరు. హల్లెలూయా. చాలా జ్ఞానానికి మితి లేదండి. ఎంతో జ్ఞానం పొందుకోవటానికి మన జీవితం సరిపోదు. కొత్త విషయాలు ప్రతి ఒక్క ప్రాణకోటి యొక్క వివరణ మనం తెలుసుకోవటానికి జ్ఞానం సరిపోదు, ఇంకా తెలుసుకునే ఉంటుంది. జ్ఞానానికి పరిమితి లేదు. జీవితాంతం తెలుసుకోవటానికి ఉంటుంది కొత్త విషయాలు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన జ్ఞానము కలగాలి. ఆ జ్ఞానము ఇచ్చే జీవము ఎదుగో సిలువ వేయబడిన ఆ సువార్త ప్రకటన ద్వారా మీకు ఆ సమస్య నుండి విడుదల పొందుకుంటారు. కాబట్టి జ్ఞానమని గ్రీకులు, అద్భుతాలు యూదులు. ఇవి కాదు, జ్ఞానము చేపట్టడానికి రాలే మేము, ప్లస్ అద్భుతాలు చేయటానికి రాలే. ఎదుగో సిలువ వేయబడిన క్రీస్తు గురించి ప్రకటించడానికి వచ్చామంటారు. హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. యూదులు 22వ వచనమా 22వ వచనం. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, క్రీస్తు దేశస్థులు గ్రీకు దేశస్థులు జ్ఞానమును వెతుకుతున్నారు. అయితే మేము ఆ సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తును ప్రకటించుచున్నాం. చూడండి ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. యూదులేమో అద్భుతాలు ఆకాంక్షిస్తున్నారు, గ్రీకులేమో జ్ఞానాన్ని ఆశిస్తున్నారు. కానీ మేము మాత్రము అవేవి కాదు, వాటికి అన్నిటికీ అతిథిగా ఏం చేస్తున్నా తెలుసా? మేమైతే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. క్రీస్తు నమ్మిన వారు, క్రీస్తు విశ్వసించిన వారు రక్షింపబడతారు. హల్లెలూయా. దేన్ని బట్టి రక్షింపబడతారు? మరణము నుండి రక్షింపబడతారు. అన్నిటికంటే అద్భుతమైనది, అన్నిటికంటే జ్ఞానమైనది తెలుసండి, నీ మరణం నుండి కాపాడే దేవుడు నీ కొరకు సిలువ వేయబడిన నజరేయుడైన యేసు. హల్లెలూయా. కాబట్టి ఆ రక్షకుడే మీకు మీ నిమిత్తము, మీ పాప శాప నిమిత్తం ఆయన సిలువలో మరణించాడు. కాబట్టి సిలువను గూర్చిన వార్త రక్షింపబడిన వారికి గొప్ప శక్తి అయి ఉంది, నశించిపోయే వారికి అది వెరితనముగా ఉంది. చాలామంది జ్ఞానవంతులకు వెరితనంగా ఉంటుంది. చాలామంది అద్భుతాలు
ఓ మహత్కార్యాలని చెప్పుకునే వారికి వెడితనం ఉంటుంది. అద్భుతాలు, ఎన్ని అద్భుతాలు పొందుకున్నా నీ జీవితంలో నిజమైనటువంటి క్రీస్తు, ఆ సిలువ వేయబడినటువంటి క్రీస్తు యొక్క సువార్త నీకు కలుగుతున్నప్పుడు నిజమైన అద్భుతం అదే, నిజమైన జ్ఞానం ఇదే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏ దేవుడైనా ఏ దేవత అయినా అద్భుతాలు చేస్తాడండి, కానీ మరణం గెలిచి తిరిగి లేచిన మాత్రం, సిలువ వేయబడి తిరిగి లేచిన వ్యక్తి మాత్రము నజరుడైన యేసుక్రీస్తే. హల్లెలూయా. సిలువ వేయబడిన నజరుడైన క్రీస్తే తప్ప నీ మరణాన్ని విడిపించుటకు ఏ దేవుడు లేడు. అందుకోసం అన్ని నామాల కంటే పై నామము యేసునామము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన మాత్రమే లోకములో మరణం గెలిచి తిరిగి లేచిన వ్యక్తి. సిలువ వేయబడిన నజరుడైన క్రీస్తు, నజరుడైన యేసు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంతకు సిలువ 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 శాపకరమైనది. సిలువ శాపకరమైనదండి. అందుకోసం ఆ సిలువ ఎక్కింది మన శాపం తను భరించటానికి. నేరస్తులకు వేసేది ఆ సిలువను. యేసయ్య ఆ సిలువ తాకమునుపు అది శాపం అనేది, సిలువను గురించిన వార్త వినంగానే ఒక మనిషికి బెంబేలెత్తేవారు. సిలువ ఇంటి ముందర కనబడ్డా అది అశుభము. ఈరోజు పొద్దున లేచి ఆ సిలువ చూసినామంటే ఏదో మూడింది, ఏదో అంటే ఏదో చెడు జరుగుతుంది, చెడు సంకేతం, అది శాపము, అది చాలా, అది చూసినందుకు నాకు పాపము అనే ఆ అనుభవం ఉండేది. అది ప్రజలు అలా అనుకునేవారు. ఎందుకంటే అది నేరం చేసేవారికి ఆ సిలువ వేసేవారు. అది శాపంతో కూడినది అన్నమాట. అయితే యేసయ్య ఎప్పుడైతే ఆ నేరస్తులలో ఒక్కడిగా ఎంచబడి ఆయన సిలువకు ఎప్పుడైతే తాకాడో, ఆ సిలువ మానవ కోటికి విలువగా మారింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ఈ సిలువ ద్వారా మనకు విలువ కలవాలంటే మనం మన స్థితి ఒప్పుకోవాలి. ఇక్కడ సిలువ వేయబడినని ఒకటి ఉన్నది. రెండోది నజరేయుడగు క్రీస్తుని. నజరేయుడు అంటే ఏంటిది? ఇది నజరేయుడు అంటే ఏంటిది? ఒక ఊరు, ప్రాంతము. యేసుక్రీస్తు ఆయన జన్మించి ఆయనను గొల్లలు ఆయనకు భక్తి చేయటానికి తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చి అర్పించి ఆయనకు మొక్కుతున్నప్పుడు హేరోదు కుట్ర చేస్తున్నాడు. అప్పుడు దేవదూత వీళ్ళకు, ఈ ప్రియ దంపతులకు, పుణ్య దంపతులైనటువంటి ఎవరు మరి యోసేపుకు మరియమ్మకు చెప్తాడనమాట. దేవదూత చెప్పాడు, మీరు ఐగుప్తులకు వెళ్ళండి, ఇదిగో శిశువుకు ప్రమాదము పొంచి ఉంది, హేరోదు కుట్ర చేస్తున్నప్పుడు దైవస్వరమైనటువంటి వీళ్ళు వెళ్తారు. వారు వెళ్ళిన తర్వాత హేరోదు చనిపోయేదాకా అక్కడ ఉంటున్నారు. ఎక్కడ? ఐగుప్తు దేశంలో. ఆయన చనిపోయిన పెద్ద కుమారుడు రాజుగా అవుతాడు. ఆ పెద్ద కుమారుని పేరేంటో తెలుసా అండి? అర్కిలాయ. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 22, 23 కలగలిసినటువంటి వాక్యం ఉందన్నమాట. చూడండి 22. అర్కిలాయు అయితే అర్కిలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయ దేశము ఏలుచున్నాడని విని వాళ్ళ వెళ్ళవలసి, అంటే ఆయన కుమారుడు కదా, ఆయన తండ్రి ఒకవేళ కుమారుడు చెప్పి ఉండొచ్చేమో ఈ సంఘటన, ఎందుకంటే శిష్యుని చంపేటువంటి విధానము. కనుక అక్కడ వెళ్ళకుండా, యూదా దేశం వెళ్ళకుండా గలిలే ప్రాంతం వెళ్తారనమాట. స్వప్నమందు
ఆ స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతానికి వెళ్ళి నజరేతు అని ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేయుడు అనబడిన ప్రవక్త చెప్పిన మాట నెరవేర్చబడినట్లు ఇలాగు జరిగేను. అది హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఐగుప్తు దేశము వెళ్ళిన తర్వాత హెరోదు చనిపోయిండు. ఆయన పెద్ద కుమారుడైనటువంటి ఆర్కెలయు అనే తన కుమారుడు యూదా దేశానికి రాజుగా గవర్నర్గా పరిపాలిస్తున్నాడు. ఎందుకైనా మంచిది ఆడికి పోతే మళ్ళీ వాళ్ళ తండ్రి తన మంత్రివర్గానికి చెప్పి ఉండొచ్చేమో అని చెప్పి అక్కడి నుండి ఆ యూదా దేశానికి పోకుండా ఎడిగిపోయాడు, గలిలియ ప్రాంతానికి పోయాడు. గలిలియలో నజరేతు అనే ఒక ఊరు ఉంది. ప్రవక్తలు ప్రవచించినట్టుగా అది నెరవేర్చబట్టుకు గలిలియ ప్రాంతమైన నజరేతు అనే ఊరికి వచ్చి నజరుడు అని పేరు గావించాడు. అందుకోసమే కాబోలు ఆయన అక్కడ పెంచబడ్డాడు కదా, నజరేతులో పెంచబడ్డాడు అంటే పెరిగాడు అక్కడ. లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనం చూడండి. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన సువార్త చేస్తూ నజరేతుకు మళ్ళీ ఆయన పెరిగిన స్థలానికి వచ్చినట్టుగా ఇక్కడ పరిశుద్ధ లేఖనాలు మనకు గోచరమవుతున్నాయి, ప్రత్యక్షమవుతున్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇలాగా నజరేతు ఊరిలో పెరిగాడు గనుక నజరేతు వాడుగా అయిపోయాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అంతెందుకండి, ఆయన పేద ఆదివారమున భారావాహనము గాడిద మీద భారావాహనముగా ఆయన ఊరేగింపబడుతున్న సమయములో హోసన్నా జయము కలుగును గాక, ప్రభు పేరిట వచ్చువాడు దావీదు కుమారుడుగా వచ్చువాడు స్తుతింపబడును గాక, హోసన్నా జయము కలుగును గాక అని హోరెత్తుగా గొప్పగా సందడిగా చేస్తున్నారు చూడు జయజలి పలికి. ఆ సమయంలో యెరూషలేముకు వీధుల్లో వెళ్తున్నప్పుడు గొప్ప జన సమూహం ఆయన వెనుక వెంబడి ముందు వెనకలో జేజలు కొడుతున్నారు. గొప్పగా సందడిగా ఒలివ మొక్కలు, అలాగనే ఖర్జూర మట్టలు, దారి పొరుగున బట్టలు పరుస్తూ ఆ కొమ్మలు పరుస్తూ జేజలు కొడుతున్నారు. గొప్ప సందడి, ఊరేగింపబడుతున్నాడు చక్కగా. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ గమనిస్తున్నారు, ఎవరినే అరే గలిలియలో ఉన్నటువంటి ఒక నజరేతు అనే వ్యక్తి కాదా, ఈయన ప్రవక్త, మేము చూశాం, చాలా విషయాలు మాట్లాడే ప్రవక్త ఇతడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి మత్తయి సువార్త 21వ అధ్యాయం 21వ అధ్యాయము 11వ వచనం అనుకుంటా. జనసమూహము ఈయన గలిలియలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు నజరేతు వాడైన యేసు అని పేరుగా ఇస్తున్నాడు, ఎందుకంటే అక్కడ పెరిగాడు కాబట్టి. అక్కడ కారణం మామూలుగా పెరగలే, ఆయన ప్రవక్తగా పేరు కూడా పొందాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతకు సిలువ వేయబడిన నజరేతు యేసు అనే మాటగా మనము నిరూపణగా ఈ వాక్యాలు, ఈ లేఖనాలు మనము చదివి స్థిరపరచబడుతున్నాం, మనము గ్రహించగలుగుతున్నాం. ఆయన నజరేతు అనే ఊరివాడిగా పేరు పొందిన వ్యక్తి సాధారణమైన ఆ ఊరి వ్యక్తే కాకుండా ఆ ప్రవక్తగా ఆ ప్రాంతంలో ఆ ఊరిని బట్టి
ఆయన నజరేతు ప్రవక్త అని పేరు. ఆయన పేరు ఏంటి తెలుసా? నజరేతు ప్రవక్త. యేసు ఆయన పేరు అని చెప్పి జనసమూహంలో, యూదా దేశంలో ఉన్న యెరూషలేము వీధుల్లో చెబుతున్నారు జనసమూహం. ఇప్పుడు సిలువ వేయబడిన నజరేతు అనే ఊరి బట్టి నజరేతు యేసు అనే పేరు వచ్చింది. యేసయ్య చనిపోయి తిరిగి లేచి ఆయన శిష్యులకు పురమాయించి మీరు సకల ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు. కాబట్టి వీళ్ళు పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని మరి వీళ్ళు ప్రకటించుటకు మిషనరీగా పంపబడుతున్నారు కదా. ఒకానొక సందర్భంలో ఇటాలీ అనే ప్రాంతంలో, ఇటాలీ అనే మరి ప్రాంతంలో కొర్నేలియను ఒక శతాధిపతి, ఒక అధికారి, ఆయన ఇంట్లో సువార్త పంచటానికి పేతురు వస్తున్నాడు. పేతురు ఆ ప్రాంతానికి వెళ్ళి ఇలా చెప్తాడన్నమాట, ఓ దేవుని బిడ్డలారా, ఓ ప్రజలారా వినండి, మన దేవుడు దయగా ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు. ఆ తోడుగా ఉన్నందుకు నిదర్శనం ఏం తెలుసా అండి? ఎదుగో నజరుడైన యేసుక్రీస్తు ఆయన బోధలు ఎప్పుడైనా విన్నారా? ఆయన పరిశుద్ధాత్మతోనూ శక్తితో అభిషేకించబడి మన మధ్యలో సంచారము చేసి ఆయన యూదయ అలాగనే యెరూషలేములో సంచారం చేసి సువార్త చెబుతూ ఆయన పీడింపబడుతున్న, సాతాను చేత పీడింపబడుతున్నటువంటి వాళ్ళను ఆయన రక్షించాడు, ఆయన కాపాడాడు, స్వస్థపరిచాడు. ఆ స్వస్థపరిచి ఆయన సువార్త చెప్పినది మేము సాక్షులం విన్నాం. కానీ ఇలాంటి వ్యక్తిని మీరు ఏం చేశారు తెలుసా? మ్రాను మీద వెల్లడి చేయబడి చేసి ఆయన చంపేశారు అని చెబుతున్నాడు అక్కడ సువార్త. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చదవండి అపోస్తల కార్యము 10వ అధ్యాయము 38వ వచనం. అదేదనగా దేవుడు నజరుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినన్నదియే. దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు గనక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారు అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. 39. ఆయన యూదయ దేశమందును యెరూషలేమునందును చేసిన వాటి అన్నిటినీ మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వేలాడు చేసి చంపిరి. మ్రాన్ అంటే ఏంటి చెప్పండి? సిలువ. సిలువ ఏంటి? అది ఇనుపదా రాగిదా అంటే? మ్రాన్ అంటే కర్రది, కర్ర. సిలువ కర్ర మీద మీరు అడ్డమో కర్ర నిలువో కర్ర ఆ మ్రాను మీద ఆయన వేలాడు చేశారు. ఎస్, ఆయన మూలంగా దేవుడు మనకు తోడుగా ఉన్నాడని నిదర్శనంగా దయ్యము చేత పీడింపబడుతున్న వారు, సాతాను చేత పీడింపబడుతున్న వారు విడిపిస్తూ మేలు చేస్తూ వాళ్ళకు స్వస్థత చేస్తూ సంచరించుచు ఆయన సువార్త చెబితే మీరేం చేశారు? చంపేశారు సిలువలో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే ఆయన చనిపోయేది, చంపబడినది అది ప్రజల చేత, మత అధికారుల చేత, మతస్థుల చేత అని మీరు అనుకోవచ్చు. కానీ ఆయన ఎందుకు చనిపోయింది తెలుసా అండి? ఈ అపవాది చేత పీడింపబడుతున్నటువంటి వారు ఉన్నారే సాతాను చేత, వారిని బాగు చేయుటకు ఆయన ఆ బాధ అనుభవించాడు. ఆయన ద్వారా స్వస్థత కలుగుటకు ఆయన మ్రాను మీద ఎక్కవలసి వచ్చింది. ఎవరి కోసం ఎక్కవలసి వచ్చింది తెలుసా? నజరేతులో ఉన్న వారి కొరకు. నజరేతులో ఉన్న వారి కొరకు. ఇది మంచిగా వినండి, ఇది కావాలనే చెప్తున్నారు. నజరేయుడు ఆయన యేసు
ఎందుకు చనిపోయింది తెలుసా? ఎవరి కోసం చనిపోయింది తెలుసా? నిజంగా మేము అపవాది చేత పీడింపబడుతున్నాం, మాకు మేలు కావాలి, మేము కీడులో ఉన్నాం, మరణం అనే కీడులో ఉన్నాం. కాబట్టి మేము అక్రమంలో ఉన్నాం, మేము పాపంలో ఉన్నాం, మేము చెడ్డవారుగా ఉన్నాం, మాకు మంచిది కావాలి, మంచితనం కావాలి, మాకు మేలు కావాలి అని ఎవరైతే పీడింపబడుతూ ఆ కీడులో దురవస్థగా ఉన్నారో వారిని విడిపించటానికే నజరేయుడైన క్రీస్తు, అంటే నజరేయుడుకు అయిన క్రీస్తు రక్షకుడు, వారి కొరకు రక్షణ చేయుటకు ఆయన మ్రాను మీదకి ఎక్కాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అంటే నజరేతు అనే అనుభవం నీకు నాకు ఉంటే వారి కొరకు, మీ కొరకు చనిపోయిన మ్రాను మీద తిరిగి లేచాడు నజరేతున్న వారికి. అదేంటి పాస్టర్ ఏం మాట్లాడుతున్నావు, ఏం సమజైతలేదు, అసలు నువ్వు మాట్లాడే సాధారణంగా మాట్లాడితే మాకు అర్థం కాదు, మళ్ళీ ఇలాంటి విషయంగా మాట్లాడితే మొత్తానికి మొదలకే అర్థం కాదు అని మీరు మీ మనసులో అనుకుంటున్నారని నాకు తెలుస్తుంది. ఒకానొక దినమున గలిలయ ప్రాంతంలో బెత్సైదా అనే పట్టణములో ఆంధ్రన్న దేవుని యేసుప్రభుని ఎదుర్కొన్నాడు. యోర్దాను నదిలో యేసుప్రభుని చూశారు, సాక్ష్యం బాప్తిస్మిచ్చే యోహాను, ఇదిగో లోక పాపాలు మోసుకుపోవచ్చున్నా దేవుని గొర్రె పిల్లనా, మన పాపాలు మోసడానికి వచ్చిన క్రీస్తు అని ఆంధ్రే ఫస్ట్ తెలుసుకొని తన సహోదరుడైన పేతుని తీసుకొచ్చాడు. అదే ప్రాంతంలో ఉన్నటువంటి పిలుపుని పట్టుకొచ్చాడు. ఆ పిలుపు ఇప్పుడు నతనయేలుతో మాట్లాడుతున్నాడు. అదిగో మేము గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి మెస్సైను కనుగొన్నాం, అతడు నజరుడైన క్రీస్తుగా పిలువబడుతున్నాడు. కాబట్టి ఆ మెస్సైను మేము కనుగొన్నాం, రక్షకుని కనుగొన్నాం, రా మనము ఆయన నుండే, ఆయన కొరకే కదా మనం ఎదురు చూస్తాం. దేవుని రాజ్యం, ఆ యొక్క నీతిమంతులమందరము ఆయన నిమిత్తమే కదా, ఆయన ద్వారానే కదా మనము మరొక రాజ్యానికి చేరుకుందాం అని సువార్త చెబుతున్నాడు అనమాట ఆ నతనయేలుకు. యేసుప్రభుని నాకు కనుగొన్నాం, మెస్సైను కనుగొన్నాం, రక్షకుని కనుగొన్నామంటే అని ఏ ప్రాంతం వాడు అంటే గలిలయ ప్రాంతం వాడు. మరి గలిలయలో ఏ ప్రవక్తను వస్తాడని ఉన్నదా? మళ్ళీ పైపిచ్చు నజరేతు ఏదైనా మంచిదైనది ఉన్నదా అక్కడ? అంత చెడ్డదే. నజరేయులో మంచిది లేదు, మంచితనం లేదు, మంచిది రాదు, చెడే ఉంది అక్కడ. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి ఊరి పరిస్థితి మనమందరం ఈ లోకము నజరేతులాగా ఉందన్నమాట. ఈ లోకంలో మంచిదంటే ఏది లేదండి, అంత చెడ్డదే. ఎందుకంటే ఈ చెడ్డవాడైన అపవాది సాతాను ఈ దేశాన్ని లేక ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు వాడు. అందుకోసమే ఈ మతాలని, ఈ దేవతలని, ఇదిగో ఇవి కులాలని, ఇదిగో వర్గభేదము, కులభేదము, మతభేదమును దుర్మార్గంగా మొత్తం తన్నుకులాడే విధంగా, తన్నుకు చచ్చే విధంగా, మొత్తం మరణ హోమము కల్పించే విధంగా జరుగుతున్నది. దేన్ని బట్టి అనుకున్నాం? అపవాది చేత పీడింపబడుతున్న సకల జన సమూహము ఇట్లాగా కీడులో, మేలు లేకుండా కీడులో బ్రతుకుతున్నారండి. ఈ బ్రతికే దురవస్థలో ఉన్న వారందరూ నజరేతులో ఉన్నట్టుగా అనుభవంలో ఉన్నారు. అంటే మంచితనము లేదు, వాళ్ళ చెడులో ఉన్నారు. ఈ చెడు రాజ్యములో ఈ చెడు అధికారి, చెడు అధిపతి అయిన సాతాను చేత ప్రతి ఒక్కరిలో చెడు కల్పిస్తున్నారు. చెడు మనసు, చెడు మాటలు, చెడు క్రియలు. భక్తుల్లో, మతములో ఉన్నవారు పుణ్యము ఎంత నివారించినా వాళ్ళలో ఉన్నటువంటి ఆ చెడు రక్తాన్ని బట్టి, ఆ చెడు స్వభావాన్ని బట్టి, చెడు బుద్ధిని బట్టి పైకి మంచిగానే కనబడుతున్నాం, చక్కగా మత భక్తులుగా మంచి సాధన కలిగి. కానీ అవకాశం వస్తే చెడులోనే పోతున్నారు. పుణ్యకార్యాలు, ధర్మకార్యాలు ఎంత మంచిగా ఉన్నప్పటికీ తనలో రక్తం ఏం చేస్తుంది తెలుసా? పాప బుద్ధిని కలగజేస్తుంది. పాప చూపులు, పాప ఆలోచనలు, పాప మాటలు, పాప క్రియలు. మనిషి చూసినప్పుడు ఒక తీరు, మనిషి చూడనప్పుడు ఒక తీరు, ఒంటరిగా ఉన్నప్పుడు ఒక తీరు, సమూహంలో ఉన్నప్పుడు తీరు. డబుల్ స్టాండర్డ్గా బ్రతుకుతున్నారు మనుషులందరూ.
సమస్యలు ఉన్నప్పుడు, సమస్య లేనప్పుడు రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఎదుగో ఘోరమైన దురలవాట్లకు, చెడు అలవాట్లకు, దుర్బుద్ధుల్లో, చెడు కార్యంలో సతమతం అవుతూ నశించిపోయే దురవస్థలో మానవ జాతి ఉంది. అయితే ఈ మానవ జాతిని విమోచనకు వచ్చాడు నజరేతు ఊరివాడైన యేసు. ఆ నజరేతు ఊరు అని పేరు ఎందుకు పెట్టుకున్నాడు తెలుసా? ఊరికి టైటిల్ పెట్టుకోలే. నజరేతులో మంచిది ఏది లేదు. ఈ చెడ్డ నజరేతును రక్షించుటకు క్రీస్తుగా నేను వచ్చాను, యేసుగా వచ్చాను. క్రీస్తు అంటే అభిషేకించబడిన వీరి కోసం ప్రాణం పెట్టడానికి. క్రీస్తు అనే రక్షకుడిగా ఎదుగో నజరేతులో ఉన్నటువంటి అనుభవం ఎవరికైతే ఆ చెడులో ఉన్నారో, ఆ కీడులో ఉన్నారో వాని విమోచనకు నేను నజరేయుడగు యేసు అని పిలువబడుతున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి నజరేతు అంటే మంచిది లేదు, చెడు ఉంది అన్నమాట. ఆ చెడు నాలో ఉంది అని ఎవరైతే గ్రహిస్తారో ఆ నజరేయుడను యేసు ద్వారా రక్షణని కలుగుతుంది. అది అందుకు సిలువ వేయబడిన నజరేతు యేసు మరణం గెలిచి లేచాడు. ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు, సమాధిని గెలిచి లేచాడు. వారు ఉంచబడిన, వారు అతన్ని ఉంచిన స్థలం చూడుడి. ఉన్నాడా? మృతంలో ఉన్నాడా? సమాధిలో ఉన్నాడా? లేచిండు. కాబట్టి ప్రియదేవులారా, నజరేతు అంటే చెడులో ఉన్నవారు అనుభవం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీరు చూడండి అపోస్తల కార్యం 10వ అధ్యాయము 38లోనే మరొకసారి చదవండి. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును అనే కాడ కింద బాటంలో ఏముంది? హల్లెలూయా. నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించునన్నదియే దేవుడు ఆయన తోడై ఉన్నాడు గనుక ఆయన మేలు చేయొచ్చు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 45-46 వచనం చదువుదాం. ఫిలిప్పు నతానియేలు కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి రాసిరో ఆయన కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు. అంటే కింద ఏమున్నది? శబ్దముకు రక్షకుడు. ఎవరికి రక్షకుడు? నజరేయుడగు వాసులకు రక్షకుడు. నజరేయుడగు యేసు అనే కింద ఏమున్నది? రక్షకుడు. అంటే నజరేయుడగు వారికి, నజరేతుగా అనుభవం ఉన్న వారికి రక్షకుడు. వాళ్ళ రక్షితకు వచ్చాడు. చదవండి. అందుకు నతానియేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అతన్ని అడగగా వచ్చి చూడమని పిలుపు అతనితో అనెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వచ్చి చూడండి, ఆయన కార్యం చూడండి, ఆయన బోధ చూడండి, వచ్చి చూడండి. ఈ చెడు లోకములో ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చింది తెలుసా? ఈ చెడులు నశించిపోతున్న మానవ జాతి రక్షితకు ఈ లోకానికి వచ్చిన మానవుడిగా వచ్చి నజరేతులో ఉన్న ప్రతి ఆ చెడు కార్యంలో ఉన్న వారికి విమోచుటకు, అపవాది చేత పీడింపబడుతున్న వాడిని బాగు చేయుటకు, స్వస్థత చేయుటకు ఆయన మీద వేసుకుని ఆయన సిలువ వేయబడి మన కోసము ప్రాణం పెట్టి తిరిగి లేచిండు. అంటే నజరేతు వారి అంటే నజరేతు అనుభవం ఉన్న వారి అందరినీ విమోచుటకు ఈరోజు సమాధి గెలిచి లేచాడు.
హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే నజరేతులో ఉన్నవారు అందరూ అక్రమదారులే, చెడుగా ఉన్నవారులే, అతిక్రమలో ఉన్నవారు, తిరుగుబాటులో ఉన్నవారు, పాపంలో ఉన్నవారు, కీడులో ఉన్నవారు, చెడులో ఉన్నవారు, దోషంలో ఉన్నవారు. అందుకోసం పరిసయ్యులు నమ్మలేదు. గలిలయలో మంచిగా వస్తారు, ప్రవక్తలు వస్తారా? ప్రవక్తలు హస్తగిస్తే యూదా దేశంలో జన్మించాలి, యెరూషలేములో జన్మించాలి. ప్రవక్తలు యూదా దేశంలో జన్మించాలి. ఏదైనా మంచితనం వస్తే ఇది దేవుని పట్టణం, ఇది దేవుని రాజ్యం అని పరిసయ్యులు, అధికారులు, పెద్దలు, మత పెద్దలు, శాస్త్రులు అనుకునేవారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే ఒకనొక సందర్భంలో యేసు ప్రభువును పట్టుకొని పరిసయ్యులు, ఈ మత బోధకులు, మతాధికారులు, శాస్త్రులు ఆయన పట్టుకొని సిలువేద్దాం. ఎందుకంటే మతాధికారులను ఆయన మాటలు గుచ్చుతున్నాయి. వారి స్వభావం, వారి అహంకారం, వారి యొక్క చెడును సరి చేసుకోకుండా ఆ చెడును ఎత్తి చూపించినప్పుడు వాళ్ళకి హీగో హర్ట్ అయిపోతున్నారు. కాబట్టి ఈయన ఉన్నన్ని రోజులు మన యొక్క మత గురువులుగా, మత పరిచయులుగా, లేక అధికారులుగా, బోధకులుగా, ధర్మశాస్త్ర ఉపదేశకులుగా, శాస్త్రులుగా చలామణిగా సమాజం బతికి మనం వదిలిపెట్టి ఆయన వెంబడించేటట్టున్నది. మనకు సిగ్గుపోయేటట్టున్నది. సో మనం ఆడింది ఆట, పాడింది పాస్ జరగదు. ప్రజలు ఇప్పటిదాకా ఏదో మభ్యపెట్టుకుంటూ ఏదో చేస్తున్న మన మతాధికారులుగా, సమాజంలో ఒక ఉపదేశకులుగా, ధర్మశాస్త్ర మరి బోధకులుగా, శాస్త్రులుగా చలామణి అవుతున్నాం. ఇతను చంపేయాలి. దానిలో కొంతమంది అధికారులు ఆయన బోధన చూసి ప్రభావితమైన వారు, అధికారులు, శాస్త్రులు, పరిచయం. అయితే సమాజానికి భయపడి వాళ్ళు ఏం చేస్తున్నారు? మనుషులు భయపడి, కులానికి, మతానికి భయపడి కొంతమంది ఇలా అంటున్నారు అనమాట. ఏమంటారు తెలుసా? ఒక మనిషిని మాటను మీరు గమనిస్తలేరు, గ్రహిస్తలేరు, వింటలేరు, ఆయన కార్యాలు నువ్వు చూస్తలేవు. ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? వారి మాటలు విని, వారి క్రియలు చూసి నీవు ధర్మశాస్త్ర ప్రకారంగా తీర్పు చెప్పాలని ఉన్నది. మీరు ఏకంగా ఆయన మాటలు వినలేదు, ఆయన క్రియలు వినలేదు. ప్రజలు ఆ నోట ఈ నోట విన్నదే మీరు హైరాణ పడుతున్నారు. పైపెచ్చి ఆయన చంపటానికి భటులను, సైనికులను పంపిస్తున్నారు. ఆ సైనికులు కూడా ఆయన బోధకు విని ఆశ్చర్యపోతూ, ఆయనకు వాళ్ళకు తెలియకుండా వాళ్ళ హృదయమో ఆయనకు ఫేవర్గా మారిపోతుంది. అరే మీరు మమ్మల్ని పంపించారు, ఎందుకు పంపించారు? చంపటానికి, హతమార్చటానికి. కానీ ఆయన మాటలు, ఆయన క్రియలు చూస్తే అలాంటి వ్యక్తి కాదు. ఆయన నేరస్తుల్లా కనబడతలేడు. ఆయన గొప్ప సజ్జనుడు, ఆయన సద్గురుడు, సత్యస్వరూపి. ఎందుకంటే ఆయన సత్యమే మాట్లాడుతున్నాడు. ప్లస్ ధర్మశాస్త్ర ప్రకారంగా అందరికీ ధర్మం చేస్తూ, అంటే వాళ్ళకు సందేశం ఇస్తూ, వాళ్ళకు అద్భుతాలు, వాళ్ళకు గొప్పగా బాగు చేస్తూ, మేలు చేస్తున్నాడు. ఆయన చంపడం అని నన్ను మమ్మల్ని పంపిస్తే ఆయన బోధకు మేమే ఫిదా అయిపోయాం. ఆయన క్రియలు చూసి మేమే అన్నప్పుడు శాస్త్రులు ఏమంటున్నారు, పరిశీలు ఏమంటున్నారు తెలుసా? మీరు కూడా ఆయన బోధలో మోసపోతురా. జనసమూహం మోసపోతున్నారు, మీరు కూడా మోసపోతున్నారు. అయినా మీరు జనసమూహం, ధర్మశాస్త్రం తెలిస్తే కదా. ధర్మశాస్త్రం లేనటువంటి శాపగ్రస్తులకు ఆయన బోధ ఇంపే అనిపిస్తుంది, కనిపిస్తుంది అన్నప్పుడు ఆ పరిచయలో, ఆ శాస్త్రంలో, ఓ అధికారంలో ఒక వ్యక్తి అంటాడు, ఎందుకంటారు మీరు అట్లా? ఆయన బోధలు విన్నారా మీరు ఎప్పుడైనా? ఆయన కార్యాలు ఎప్పుడైనా చూశారా? చూడకుండా ధర్మశాస్త్ర ప్రకారంగా తీర్పు చెప్పడము తప్పని లేదా? అంటే నువ్వు కూడా గలిలయుడివా? ఎందుకంటే ఆయనకు సపోర్ట్గా మాట్లాడుతున్నా. గలిలయ నుంచి ఎవరైనా ప్రవక్తలు వస్తారా? ఏదైనా మంచిది వస్తుందా అన్నట్టుగా మాట్లాడుతున్నారు అన్నమాట పరిచయాలు, శాస్త్రులు, అధికారులు. ఈ రోజులలో కూడా అంతే. న్యాయంగా మాట్లాడతాం అనుకో, క్రైస్తవులు అలా చేయొద్దు, ముస్లింలు అలా చేయొద్దు, మన మానవత్వం కదా, మన మతంలో ఉన్నంత మాత్రం పరాయి మతాన్ని ద్వేషించడం తగునా? కనుక మనం వద్దు. ఒకవేళ వాళ్ళ బుద్ధి తక్కువ ఉన్న వాళ్ళు కొంతమంది మన మతం మీద, లేకపోతే దేవతల మీద, లేకపోతే వ్యతిరేకంగా మాట్లాడితే మనం ఇంకా సర్ది చెప్పాలి, ఇంకా న్యాయం చెప్పాలి, వాళ్ళకు ధర్మం నేర్పించాలి అని మనం ఇట్లాగా చేస్తే
నువ్వు సెక్యులర్గా భావాలు ఉన్నాయి కదా, అసలు నీ అవసరం వాడు ఇప్పుడు హిందూ మతానికి చీడ పురుగా వచ్చావు, అసలు నువ్వు కూడా క్రైస్తవుడివా, నువ్వు కూడా ముస్లింవా, నువ్వు కూడా కమ్యూనిస్టువా అని చెప్పి ఏం చేస్తున్నా తెలుసా? మానవత్వం గురించి మాట్లాడితే, ధర్మం గురించి మాట్లాడితే, చక్కగా విలువల గురించి మాట్లాడితే, ప్రజలకు మేలుకరమైనటువంటి మానవత్వం యొక్క విలువలతో కూడిన మాటలు చెబితే, నీవు సనాతన ధర్మాన్ని ఏం చేస్తున్నావు? ద్వేషిస్తున్నావు, నువ్వు గౌరవిస్తలేవు, నువ్వు దేశద్రోహివి, నువ్వు మతద్రోహివి అని ముద్ర వేస్తున్నారు. ఇప్పుడు కూడా అంతే. అందుకోసమే మనుషులకు భయపడి హిందూ మతంలో ఉన్నవారు మాట్లాడలేకపోతున్నారు. వాళ్ళకి తెలుసు వాళ్ళ అంతరంగంలో యేసు ప్రభువుని నమ్మిన వారు శాంతి దూతలు, శాంతి కాముకులు. వాళ్ళు ప్రేమ చూపిస్తారు. ఒకవేళ వాళ్ళు మనల్ని ఎన్కౌంటర్గా చేస్తున్నట్టు విమర్శిస్తున్నట్టు, మనలో ఎవడో వాళ్ళ మతాన్ని, వాళ్ళ దేవుణ్ణి, ఆ వర్గాన్ని, వాళ్ళ సేవకులను, పాస్టర్లను ఏదో పెళ్ళగించాడు, కదిలించాడు, దానికి ఎన్కౌంటర్గా చెప్తున్నారు అనే ఒక గ్రహింపు ఉన్నవాడు ఆ హిందూ మతోన్మాదులకు చెప్తే, నువ్వు సెక్యులర్ భావాలుగా మాట్లాడుతున్నావు, మానవత్వం ఏంది, తొక్కలే తోలేదు, మన మతంలో ఎంత కంపు ఉన్నది, మన మతమే అంతే. దేశ ప్రగతి వద్దు, అటు బయట దేశాలేమో ప్రగతి బాట బట్టి దేశ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తూ టెక్నాలజీగా విద్యారంగంలో దూసుకొని పోతే, మనము మతం అని మతి లేకుండా కొట్టుకు చచ్చే మరణ హోమం తలపించే విధంగా చేస్తే విద్వేషము పెంచుతున్నారు. సోషల్ మీడియాలో వేదిక చేసి ప్రజల్లో, యువకుల్లో ఏం చేస్తున్నారు? విద్వేషము. మతం అనేది అది కూడా ఉన్మాదం. మతం మనిషి గౌరవించే విధం కాదు, చరిత్ర మర్చిపోయే విధంగా, చరిత్రను వక్కరించే విధంగా, మొత్తం యువతను పక్కదారి పట్టించే విధంగా మతోన్మాదంగా ఏం చేస్తున్నారు? యువతను చెడగొడుతున్నారు. ఆ యువత చెడిపోయే విధంగా తయారవ్వడము, పెద్దవాళ్ళు చూసి దాన్ని సరి చేసుకోవడం కంటే మత్తులో మునిగి మతమే ప్రధానమైనట్టుగా, అదే అభివృద్ధి అని, అదే ప్రగతి అని, అదే గొప్పగా మనని సౌలభ్యంగా బ్రతికింపజేసే అదే తత్వం అని మనుషులు ఏం చేస్తున్నారు? మతి లేకుండా మాట్లాడుతున్నారు. అసలు క్రైస్తవులు అంటే ఏంటిది, అదొక అసహ్యముగా, ఒక అంటరానితనముగా చూస్తున్నారు. వాళ్ళకు అసలు కిరాయి దొరకడము, పాస్టర్లు అంటే అసలుకే ఇవ్వడం లేదు, విశ్వాసం కంటే లేదు. మళ్ళీ ఇంకా చిన్న చూపు ఏంటి తెలుసా అండి? క్రైస్తవులు అంటేనే ఎస్సీగా, కులం తక్కువగా. అంటే హిందూ మతంలో కులం తక్కువ లేరా? ఈ కులం తక్కువ అని షెడ్యూల్ ట్రైబ్స్, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు సైతం కూడా హిందూ మతం అని వాళ్ళు కూడా రెచ్చిపోతున్నాడు. ఇది నాకు విచిత్రం. అసలు హిందుత్వం అనేది నువ్వు చెప్పుకుంటే నీ జీవితంలో నీకు అసలు గౌరవము నీ యొక్క జాతులలో లేదు. బీసీ బ్యాక్వర్డ్ క్లాస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళు కూడా ఎగురుతున్నట్టు నాకు విచిత్రం అనిపిస్తుంది. సనాతన ధర్మం పెడితే అసలు మీ జీవితంలో పాత సంస్కృతి మళ్ళీ వస్తే అసలు మీ జీవితం ఒక విలువగా ఉండదు. ఘోరమైన అట్టడుగుల దరిద్ర జీవితంలో పోతారు. అసలు ఈ లోకానికి, మన దేశానికి మిషనరీ వస్తేనే నీకు ఒక విలువ వచ్చింది. వాళ్ళ యొక్క మానవత్వము కోణంలో చూసి దేవుని మాటలు చెబితే అది నువ్వు ఇష్టపడితే దేవునికి స్తోత్రం, ఇష్టపడకుండా పర్వాలేదు, కానీ నీకు వైద్యం కల్పించాను, నీకు విద్య కల్పించాను, సమాజంలో నేను నిలబడటానికి నీకు ఒక సదుపాయం కల్పిస్తే అది చేసిన మేలు మర్చిపోయి మతం అని మత లేకుండా ఘోరమైన మరణ హోమం తలపించే విధంగా ఒక
మతాధికారుల కుట్ర చేత బలి అవుతున్నారు. ఈ మతము కూడా రాజకీయంగా పబ్బం గడుపుకోవటానికి, అధికారంగా చలావటకు చేస్తున్న పెద్ద కుట్ర. ఈ కుట్రలో ఇబ్బంది అవుతున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మతము మనిషిని చంపేస్తుందండి. క్రైస్తవ మతం అయినా కానీ మతంలో ఉంటే మార్పు రాదు. అదే తాగడము, అదే వ్యభిచారము, అదే జారత్వము, అదే మూర్ఖత్వం, అదే జగడుగొడితనము, అదే చిల్లర అల్లరిగా జీవించేటువంటి విలువలేని జీవితంగా ఉంటాం. మతము గొప్పగా అనిపించుకోవచ్చు, నా మతం గొప్పదని. కానీ విలువలేనటువంటి జీవితంలో మనిషికి సహకారంగా, సహాయకరంగా మానవత్వం అనే విలువలు చూపెట్టకపోతే నీ మతం ఏం లాభం అండి? కనుక ఏ మతమైనా దుష్టుడు వాడు పావులుగా ఏం చేస్తుడు? ఆ మతం పేరిట మనిషి చంపుకోవటానికి బంధిస్తున్నాడు. అందుకోసం అపవాది చేత బంధింపబడిన వారు, పిడిపబడుతున్న వారికి మేలు చేయటానికి నజరేతు అనే క్రీస్తు వచ్చాడు, యేసు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? నజరేతు అనే ఊరిలో ఉన్న అనుభవం ఎవరైతే నా అక్రమదారుని, నాలో చెడు ఉంది, నాలో మేలు లేదు, నాకు శాపం ఉంది, నాకు పాపం ఉంది, నేను ఘోరంగా వ్యతిరేక స్వభావం కలిగి ఉన్నాను అనేవారికి దేవుడు వాళ్ళు రక్షిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వారిని రక్షించటకు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి యేసుప్రభు అన్నాడు, అలాంటి అక్రమారి వారిలో ఒక్కడిగా ఎంచబడ్డాడు. అందుకోసం నజరేతులో పెరిగింది ఎందుకు తెలుసా అండి? వారి యొక్క చెడులో ఒక్కడిగా ఎంచబడ్డాడు. ఎందుకు? ఆ చెడు వారి చెడు అంతా ఆయన మీద వేసుకొని చెడుగా ఎంచబడ్డాడు, అక్రమదారుడిగా ఎంచబడ్డాడు. చూడండి, లూకా సువార్త ఇక అయిపోతుంది. 23వ అధ్యాయము 37వ వచనం. 22వ అధ్యాయం 37వ వచనం. ఆయన అక్రమకారులలో ఒక్కడిగా ఎంచబడెను. ఆయన రాయబడిన మాట నాయందు నెరవేర్చవలసి ఉన్నది. ఏలయనగా నన్ను గూర్చిన సంగతి సమాప్తి అగుచున్నదని. సమాప్తి. జీవితంలో ఉన్న పెద్ద సమస్య, అసలు ఏదైతే నీకు సమస్యగా మూలముందో ఆ పాప శాపము, అక్రమదారుడిగా, దుర్మార్గుడిగా, అంతకుడిగా, వ్యభిచారుడిగా, తాగుబోతుగా, తిట్టుబోతుగా నీ జీవితము భయంకరమైన శోధన గురవుతుందే. ఆ తత్వమంత సమస్తమును ఆయన శిలువ మీద ఆ నజరేయుడనే క్రీస్తు భరించి సహించి రక్షించాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అందుకోసం యేసు ప్రభు పుట్టక మునుపు 7 సంవత్సరాలు, క్రీస్తు పూర్వం 700 సంవత్సరాలు ఒక ప్రవక్త ప్రవచించాడు, యెషయా ప్రవక్త. యెషయా మహర్షి ఏమంటో చూడండి. యెషయా 53వ అధ్యాయము 12వ వచనము. కావున 3వ లైన్ నుంచి చదివమ్మా. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణము దారపోసెను. అతిక్రమం చేయవారిలో, చూడు, అతిక్రమం చేయవారిలో ఎంచబడిన వాడాయను. అనేక పాపములను భరించుచు తిరుగుబాటును చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. ప్రియ దేని బిడ్డలారా, ఈ వాక్యమే, యెషయా ప్రవచించిన వాక్యమే యేసుక్రీస్తు. ఎదుగో నేను అక్రమంలో చేర్చబడ్డాను. సమస్త లేఖనంలో నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చడమే కాదు, వాటన్నిటిని సమాప్తముగా, నెరవేర్పుగా నేను అక్రమదారులుగా ఒక్కడిగా ఎంచబడి
మీ అందరి కోసము నజరుడైన క్రీస్తు నేను సిలువ వేయబడి ఉన్నాను. హల్లెలూయా. సిలువ వేయబడి మరణించి నేను 3వ దినమున అగత్యముగా లేఖనము చెప్పినట్టుగా అక్రమదారులు మరణించిన వారు నేను సమాధి గెలిచి లేచాను. అంటే అక్రమమును మొత్తం నా మీద వేసుకుని సమాధి గెలిచి లేచాను, మరణం గెలిచి లేచాను. మరి లేచి నేను అక్రమముగా ఉన్నవారు, చెడుగా ఉన్నవారు, నీతి మాలిన జీవితంలో శోధనలో ఉన్నవారు, పాపంలో ఉన్నవారు, చెడ్డగా ఉన్నవారిని విడిపించుటకు ఆయన సమర్థుడు, ఆయన రక్షకుడు. కాబట్టి నేను చెడులో ఉన్నాను, నేను అక్రమంలో ఉన్నాను, నేను అక్రమదారుడిగా ఉన్నాను, నాకు కీడు దాపరించింది, నాలో మేలు లేదు, అంత దోషకారిగా జీవిస్తున్నానని నీ హృదయంలో నువ్వు యథార్థంగా నువ్వు ఒప్పుకుంటే, విశ్వసిస్తే, ఇదిగో నజరుడైన క్రీస్తు నిన్ను కాపాడుతాడు, యేసు నిన్ను రక్షిస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకొరకే ఆ దేవదూత ఇలా చెప్పాడు ఆ వచ్చిన స్త్రీలతో, సిలువ వేయబడిన నజరేతును యేసు మరణం గెలిచి లేచాడు. మరణమే కదా ప్రతి అక్రమగారిని మరణం బంధిస్తుంది కదా. మరణం వల్ల, అక్రమం వల్ల పాపమే కదా. ఆ పాపం వల్ల శాపం ఏంటిది? మరణమే కదా. ఆ మరణమును బంధించి ఉన్నటువంటి మానవ లోకానికి ఇదిగో ఆయన రక్షించటకు వచ్చాడు, మరణం గెలిచి లేచాడు. కాబట్టి అలాంటి యేసు ఇప్పుడు ఇక్కడ మరణములో లేడు, ఆయన సమాధిలో లేడు, లేచాడు. కాబట్టి ఆ లేచిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? నువ్వు అక్రమంగా నీవు ఉన్నావని నువ్వు గ్రహిస్తే నేను విడిపిస్తాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసు నమ్ముకున్న మంచిదే, నీతి ఆయన మాటలో ఆయన నడిపింపులో నీతి ఉంది. కానీ శరీరం ఉన్నన్ని రోజులు ఆ దేవుని మాట వినకుండా, దేవుని ఆలోచన వినిపించుకోకుండా, దేవుని యొక్క నడిపింపును నీ శరీర మనసు కలిగి నువ్వు అవరోధం చేస్తే నువ్వు మళ్ళీ అక్రమదారుడిగా అయిపోతావు. మళ్ళీ నువ్వు ఏమైపోతున్నావు? చెడులో పోతున్నావు, మళ్ళీ పాపంలో పోతున్నావు, మళ్ళీ తిరుగుబాటులో పోతున్నావు. కాబట్టి తిరుగుబాటు నుంచి నువ్వు కాపాడబడాలంటే వారం వారం ఎందుకు వస్తుంది తెలుసా అండి? యేసు రక్తం ద్వారా కడగబడి ఆయన జీవంలో పాలు పొంది ఆయన నిబంధనలు స్థిరపరచబడటానికి వస్తున్నాం. నీ బిడ్డగా, నీ మార్గంలో, నీ స్వాస్థ్యంగా, నీ సొత్తుగా, నీ పక్షముగా, నీ బాటలో జీవమైన పరలోక రాజ్యములకి వారసుడిగా ఉన్నట్టుకు విశ్వాసంగా వెంబడిస్తున్నాను. హల్లెలూయా. ఈ వెంబడించిన పరంపరలో ప్రతి వారము మనము స్థిరపరచబడుతున్నాం. అరే నేరస్తుడు నేను బెయిలుగా నేను వదిలిపెడితే ప్రతి వారం వచ్చి సంతకం పెట్టిపో, నువ్వు ఇంకా విడుదల పొందుకోలే. జస్ట్ నీవు నీ కేసును నీకు పక్షమున వాదించి నువ్వు ప్రూఫ్ అయ్యేదాకా నువ్వు రావాలి. నువ్వు నేరస్తుడు నువ్వు ప్రూఫ్ అయినావు ఇది వరకే. కనుక క్రీస్తు ఏమంటాడు? నేను విడిపిస్తాను నా క్లయింట్ను, నన్ను నా అక్రమం అని అంటున్నావు కదా, ఆయన కోసం నేను ప్రాణం పెట్టాను, నేను వేల ఇచ్చాను. కాబట్టి ఆయన తన పక్షం నేను వాదిస్తాను. ఇప్పటిదాకా ఆయన బందీ నుంచి, ఆ బందికాల నుంచి, ఆ పాపం అనే బందికాల నుంచి, ఆ మరణం అనే బందికాల నుంచి విడుదల పొందుకున్న వీరు బెయిల్ మీద వచ్చిన మనము ప్రతి ఆదివారం వచ్చి సంతకం పెట్టుకుని పోతున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే అది ఆ నేరము ప్రూఫ్ అయ్యే విధంగా మన జీవితాల్లో ఉండకుండా పెద్ద ఆయనకు ఏం చేయాలి? మన కోసం ప్రాణం పెట్టిన వ్యక్తి దగ్గర క్షమాపణ పొందుకొని, అయ్యా నీ బిడ్డగా నీ బ్రతుకుతాను, నీ బాటలు, నీ ఆలోచనలు, నీ మాటగా, నీ నడిపింపులు, నీ కార్యము నా జీవితంలో జరిగే విధంగా అర్పించుకోవటానికి వచ్చాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆయన నమ్మకపోతే అక్రమోదారి పక్షం ఎవరు వాదించేవారు? ఏ దేవతల్లో లేరండి. అందరూ అద్భుతాలు జ్ఞానం ఇచ్చారు, అద్భుతాలు ఇచ్చారు, ప్రకృతి జ్ఞానం ఇచ్చారు, అద్భుతాలు జరిగిస్తున్నారు. కానీ మరణం గెలిచి లేచి నీ పక్షును వాజ్యమాడి నిన్ను విమోచిస్తలేరు. అది హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు నజరుడగు యేసే చేస్తున్నాడు. కాబట్టి మనము వారం వారం ఉన్న దోషంను మనము క్షమాపణ పొందుకుంటూ ఆ యేసే రక్తాన్ని ఆశ్రయించి, నీ పునరుత్థాన దినమున నీ బలము నాకు కావాలి,
నీ శక్తి నాకు కావాలి, నీ జీవం నాకు కావాలయ్యా. నీ బిడ్డగా నీ పక్షమున నీ సాక్షిగా నిలబెట్టుటకు నన్ను నడిపించుము, అందుకోసం నీ నిబంధనలు నిలబెట్టుము అనే దేవుని సన్నిధికి వస్తున్నాం ప్రతి ఆదివారం. లేకపోతే రావడం ఎందుకండి? నువ్వు భక్తి చేస్తే ఆయన మహిమ పొందుడు అయింది. నువ్వు భక్తి చేసిన చేయకుండా ఆయన గొప్ప మహిమ గల దేవుడు. నువ్వు భక్తి చేస్తే నీకు ఆశీర్వాదం. అయితే ఆ భక్తి ఎలా చేయాలి? గుడ్డి ఎద్ది మూఢ భక్తి చేయొద్దు. ఏదో అవసరత నిమిత్తము ఆయన వాడుకునే భక్తి కాదు. ముఖస్థుతి, కొంతమంది ముఖస్థుతి చేస్తారు, లాభం వరకే ముఖస్థుతి, లాభం ఎంత ఏడ్చాడు అన్నట్టుంటారు. అలా స్వార్థమైన భక్తి కాదు, నిస్వార్థమైన భక్తి. ఏం తెలుసా? నేను విమోచన దేవుడు, నేను పరిశుద్ధపరచడమే కాకుండా తన బిడ్డగా నిలబెడుతూ నీ అవసరతలు కూడా తీర్చే గొప్ప దేవుడు కనుక ముఖ్యంగా నాకున్న మూల సమస్య పాపశాపం. అది తొంగి దాని అధికారం విడిచేశాడు, దాని బలాన్ని విడిచేశాడు, దాని మూలాన్ని తప్పించాడు. కానీ వాటి అలవాట్లు ఇంకా ఉండే నా శరీరంలో పాపబుద్ధి, అప్పుడప్పుడు అవి తొంగి చూసి తొందరగా అపరాధంలో పడిపోతూ ఇక మళ్ళీ నన్ను సాతాను బంధిస్తున్నాడు, ఆయన బిడ్డగా కాకుండా అని చెప్పి నిరాశ నిస్పృహలతో అవుతున్నారు. ఎవరి బిడ్డలారా వింటున్నారా? అందుకోసం వాడు దోషంలో, పాపంలో, అక్రమంలో మనం జొప్పిస్తాడు, మనని మెంటల్ టార్చర్ చేస్తాడనమాట. పాప భీతి కలిగిస్తాడు. వాటన్నిటి నుండి విడిపించుకోవటానికి ఇదిగో ఆదివారం రా బిడ్డ, నేను విడిపిస్తాను. నీ వల్ల కాదు. కొంతవరకు మంచిగానే ఉంటావు భక్తి చేసినప్పుడు, సమాధానం నెమ్మదిగా. కొన్నిసార్లు దేవుని మాట నువ్వు బలహీనంగా నువ్వు ఆదమొచ్చి ఉంటే బలహీనమైన కార్యాలు కూడా జరుగుతాయి. నువ్వు బైబిల్ చదవకపోతే, ప్రార్థన చేయకపోతే, ఉపవాసంలో ఉండకపోతే, సావాసంలో ఉండకపోతే, దేవునితో వ్యక్తిగతంగా అనుబంధం లేకపోతే ఆటోమేటిక్గా మాటలు వచ్చేస్తే, మాటల్లో ఆలోచన వచ్చేస్తుంది. ఇట్లాగా ఎవరు నీతిమంతులుగా ఉండరు. నీతిగా ఉండాలనుకుంటారు కానీ నీతి కొంతవరకు నిలబడతారు, మిగతా 99 చేసి నీతిగా ఒకటి పోతుంది. మొదటి కష్ట పాలల్లో ఒక్క విషము చుక్క పడితే పాలన్నీ విరిగిపోయినట్టుగా మనం అంతా కాపాడుకుంటూ ఒక్క విషయంలో నోరు జారితే ఆలోచనలో కూడా ఊహలో పాపంలో పోయినప్పుడు, అది మాట ద్వారా క్రియ ద్వారా దేవునితో అనుబంధం లేకపోతే అవి బయటకు వచ్చేస్తాయి. మాట ద్వారా క్రియల ద్వారా అప్పుడు అపరాధం అయిపోతున్నాం, అక్రమంలో అయిపోతున్నాం, తిరుగుబాటుగా అయిపోతున్నాం, పాపంలో అయిపోతున్నాం, చెడుగా అయిపోతున్నాం. కాబట్టి విడుదల పొందుకోవటానికి దేవుడు ప్రతి ఆదివారం మనకు ఇష్ట దినమే. కానీ ప్రపంచ యావత్తు ఒక్క దినమున లేచాడు కాబట్టి ఈ రోజు ప్రపంచ యావత్తు రోజు ఇష్ట దినంగా జరుపుకుంటున్నారు. అంటే మరణం బలమును గెలిచి లేచిన రక్షకుడు, సిలువ వేయబడిన నజరేతు క్రీస్తును మనం ఆశ్రయించడానికి వచ్చాం. ఆ యేసును మనం ఆశ్రయిద్దాం. నేను నిజంగా నజరేతు అనే ఆ ఊరి ఇలా చెడుతనంగా ఉన్నవారుగా నేనున్నాను అని ఒప్పుకుంటే, చెడంటే దేవుని మాట వదిలిపెట్టడమే చెడంటే పెద్ద పెద్ద ఈ లోకంలో చెప్పినట్టు కాదు. చెడు అక్కడి స్టార్ట్ అయింది, మెల్లగా మూలమవగానే సరి చేసుకోవాలి. కొన్ని మాటలు మన నోటి నుంచి లేవు, కొన్నిసార్లు ఉద్దేశపూర్వం, కొన్నిసార్లు ఊతపదంగా వచ్చేటి కలుషితం అయిపోతాం. చెడు ఆలోచనలు, ఒక మనిషిని అర్థం చేసుకుని అపార్థం చేసుకోవడం, నీతిమంతులు అపార్థం, ఇవన్నీ మన జీవితంలో ఏం చేస్తే తెలుసా? దేవునికి దూరం చేసేటి. కాబట్టి దేవుని దగ్గర సాడు చూద్దాం. నజరేతులో ఉన్న అనుభవం ఉన్న వారందరినీ కాపాడుతాడు యేసుక్రీస్తు రక్షకుడు. అందుకోసమే సిలువ వేయబడిన నజరేతు క్రీస్తు సమాధి గెలిచి లేచాడు. కాబట్టి ఆ మరణం గెలిచి లేచిన యేసయ్యను ఆశ్రయిద్దాం. ఈ వాక్యం చేత ఆశీర్వదించి నడిపించును గాక. ఓకే, తల్లి వంచుకల ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదానికి కారణభూతుడమైన మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రము రాజా. ఈ దినమున విన్నటువంటి వాక్యము తండ్రి, అవును కదా ప్రభువా, సిలువ వేయబడిన నజరేతు యేసు ఆయన సమాధి గెలిచి లేచాడు. మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన లేచి ఉన్నాడు. వారు అతన్ని ఉంచబడిన స్థలాన్ని చూడుడి అనే మాటగా
మార్కు సువార్త 16:6 ద్వారా మాతో మాట్లాడవయ్యా. మా దేవుడు మృతుడైన దేవుడు కాదు, మరణమైన దేవుడు కాదు. ఆయన మరణించాడు కానీ ఆయన తిరిగి లేచే దేవుడు. ఎవరి కోసం మరణించాడు? ఎదుగో నజరేత్ అనే ఊరి వారిలా అనుభవంగా ఉన్న ఆ చెడులో, కీడులో, పాపములో, శాపములో, ఆ దోషములో, ఆ శోధంలో ఉన్న వాడిని విడిపించుటకు వచ్చి ఉన్నాడని ఎదుగో ఈరోజు మాతో మాట్లాడవయ్యా. తండ్రి, ప్రభు స్తోత్రము తండ్రి. అప్ప నిన్ను కలిగి ఉన్నా తండ్రి, ఎవరైతే నిన్ను కలిగిలేని వారందరూ మరణం అనే కాడి కింద ఆ ప్రభుత్వంలో ఉన్నారయ్యా. ఎందుకంటే వారి పుట్టుకతోనే పాప శాపము అనగా దేవుని మాట వినకుండా అవిధేయత కలిగి జీవిస్తున్నటువంటి వారిలో ప్రభువా మరణ ప్రభుత్వంలో ఉన్నారయ్యా. అయితే నేను నమ్మిన బిడ్డలందరూ మరణ ప్రభుత్వం నుంచి జీవ ప్రభుత్వంలోనికి, ఆయన పునరుత్థానం యొక్క అధికారంలోనికి వచ్చిన ప్రతి క్రైస్తవుడు మరలా ఈ దినమున ప్రభువా సమకూర్చబడి, ఆ ప్రతి ఆదివారము సమకూర్చబడి తండ్రి, ఎవరైతే ప్రభు దురాలవాట్లకు లోనవుతున్నారో ఆ చెడు మాటలకు, ఎందుకంటే శరీరంలో పాప నియమం అనే ఆ యొక్క పాపం అనే గుణము, ఆ అధికారం పోయింది, ఆ శక్తి పోయింది, కానీ అలవాట్లు ఇంకా పట్టి పీడిస్తున్నటువంటి ఆ అక్రమదారులుగా చేయుటకు, ఎదుగో ప్రభు దోషకారిగా చేయుటకు, పాపంలో పడేటకు, చెడులో పొందుటకు ప్రభు ఆ దుష్టుడు చేస్తున్న శోధనకు గురవుతున్న ప్రతి బిడ్డను ప్రభు ప్రతి ఆదివారం నడిపించి వాళ్ళు విమోచిస్తున్నావయ్యా. నజరేతు అనే అనుభవంలో ఉన్నవారు, ఆ చెడులో ఉన్న అనుభవం ఉన్న వారిని విడిపించుటకు వచ్చి ఉన్నావు. అందుకోసం నేను నీతిమంతుల కోసం రాలేదు, నేను పాపాత్ముల కోసం వచ్చాను. నేను పరిశుద్ధులకు రాలేదు, అపవిత్రులుగా అశుద్ధులుగా ఉన్నవారికే నాకు పరిశుద్ధత కావాలి, నాకు పవిత్రత కావాలి అన్నవారికే నేను సెలవుకెక్కాను. సెలవులో ఎదుగో నేను బలియాగం గావించి మరణించి సమాధి చేయబడి ఎదుగో 3వ దినమున నేను లేచి ఉన్నానని చెప్పిన దేవా, నువ్వు జీవాధిపతివి. మమ్మల్ని ప్రభు మృతతూల్యంలో పోకుండా మమ్మల్ని జీవంలో నడిపించబడటానికి నీ రక్తం ద్వారా మమ్మల్ని కడుగుమయ్యా. నీ బలియాగం ద్వారా, నీ శిలువ యాగము ద్వారా మనం పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తుంది. ఎవరైతే ఒప్పుకుంటారో వారికి నీ కృప ద్వారా విమోచించమని, పరిశుద్ధపరచమని, నీ జీవములో అనగా ప్రభు స్తోత్రం రక్షణలో సమకూర్చమని ప్రార్థన చేస్తుంది. ప్రార్థన వందనాలు. నీ పరిశుద్ధ కార్యక్రమాల్లో పాలు పొందుటకు అందరిలో పరివర్తన, అందరిలో మారుమనస్సు, అందరిలో పశ్చాత్తాపం, అందరిలో ప్రభు స్తోత్రము తండ్రి ఇది గ్రహించేటట్లుగా, ప్రభు లోబడేటట్లుగా, నీతో అనుబంధం కలిగినట్లుగా, నీతో సమాధానం పడినట్లుగా సహాయం చేస్తామని నమ్ముచ్చు. సిలువ వేయబడిన నజరేతును యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే ద గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.